నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. ప్రస్తుతం మనం చూస్తున్నాం జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్. మరి ఇది ఇప్పుడున్నది ఏం కాదు, ఎప్పటి నుంచో గత 20-30 సంవత్సరాల నుంచి, లేదంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన 10-11 సంవత్సరాల నుంచి ఎక్కువగా చర్చలోకి వచ్చింది. పార్లమెంట్లో బిల్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ జమిలీ ఎలక్షన్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన దేశంలో, అంటే ఫెడరల్ వ్యవస్థ ఉన్నటువంటి మన దేశంలో ఇది సాధ్యమా? అంటే పార్లమెంట్లో బిల్ పెట్టారు, దాన్ని రాజ్యసభకి తర్వాత జేపీసీకి కూడా వెళ్తుందని చెప్తున్నారు. సరే, అసలు ఇది అమలు సాధ్యమేనా? ఒకవేళ సాధ్యం కాకపోతే అసలు ఇది, అంటే దీనిపైన ఎలాంటి చర్చలు జరిగాయి? ప్రజాభిప్రాయం సేకరించారా? మేధావుల అభిప్రాయాలను తీసుకున్నారా లేదా అని చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ఈరోజు స్టూడియోలో ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. అంటే జమిలీ ఎన్నికలు అంటే మీరు ఇది కావాలని చేస్తున్నారా? అంటే ఈ జమిలీ ఎన్నికలు అంటే మన దేశంలో, అంటే ఫెడరల్ వ్యవస్థ మనది, ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు కామన్ మ్యాన్గా, అంటే ఇది సాధ్యమేనా? నిజంగా దీంట్లో ఆర్థిక అంశాలతో కూడినటువంటి లాభాలు ఉన్నాయా? లేదా మనీ పవర్ పాలిటిక్స్ అని ఇంకో అంశం ఉంది. మరి అంటే ఈ మనీ పవర్ అనేది ఈ ఎన్నికల్లో తగ్గుతుందా? అంటే దీనివల్ల లాభం ఏంది? ఇది పెట్టడం వల్ల లాభం ఏంది? ఏమైనా ఖర్చు తగ్గుతుందా? ఏం చెప్తారు ప్రకాష్ రెడ్డి గారు మీరు? ఈ ఒక్కసారి ఎన్నికలు, జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్, వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఓటర్ లిస్ట్, ఇది బీజేపీ ఎన్నికల వాగ్దానం. ఇది బీజేపీ ఎన్నికల్లో అంటే మా మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశం. కాబట్టి దీన్ని కొత్తగా ఏదో తెరపైకి తీసుకొచ్చారు, లేని విషయం తెరపైకి తీసుకొచ్చారు, లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు పోతున్నప్పుడు ఎన్నికలలో మేము ఇచ్చే వాగ్దానాలే చర్చ జరగాలి. అప్పుడు వాస్తవానికి అసెంబ్లీ అప్పుడే, మన పార్లమెంట్ ఎన్నికలప్పుడే చర్చ జరగాలి. ప్రజలు చర్చించినట్టు అనుకోవాలి. పార్లమెంటరీ వ్యవస్థలో ఇది సహజమైనటువంటి విషయం. కాబట్టి చర్చించినటువంటి అంశాలను ఆధారంగా మనకు మెజారిటీ ఇచ్చినట్టు లెక్క. మెజారిటీ ఇచ్చారు కాబట్టి తప్పకుండా మేము ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే కొనసాగింపుగానే ఈ యొక్క జమిలీ ఎన్నికలకు సంబంధించిన పార్లమెంట్లో బిల్లు వచ్చింది. దీనికి గత ప్రభుత్వం ఉన్నప్పుడే రామ్నాథ్ కోవింద్ గారి, గత అంటే 2024 కంటే ముందు రామ్నాథ్ కోవింద్ గారు కమిటీ చేశారు. రామ్నాథ్ కోవింద్ గారు భారత రాష్ట్రపతిగా పనిచేశారు, సుప్రీంకోర్టు అడ్వకేట్గా పనిచేశారు, అదేవిధంగా ఆయన నేషనల్ ఎస్సీ కమిషన్ మెంబర్గా పనిచేశారు, ఒక రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. కాబట్టి వారితో పాటు ఇంకా చాలామంది కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఈ కమిటీ మెంబర్స్ అందరూ కలిపి ఇచ్చినటువంటిది కొన్ని సూచనలు, సలహాలు జమిలీ ఎన్నికలు జరగాలని చెప్పినారు. జరగడానికి కోసం విధి విధానాలు నిర్ణయం చేసేటువంటి ప్రక్రియలో వాళ్ళు మొత్తం రిపోర్టుని ప్రజలందరి యొక్క అభిప్రాయాలను తీసుకొని, ప్రజలందరూ అంటే ఎవరి స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలు తీసుకొని, అభిప్రాయాలలో వచ్చినటువంటి సారాంశాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. గత 3-4 నెలల క్రితమే భారత క్యాబినెట్ ఈ యొక్క రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన రిపోర్టును స్వీకరించి అప్రూవ్ చేసి, దానికి అనుగుణంగా రామ్నాథ్ కోవింద్ గారు ఇచ్చిన రిపోర్టుకు అనుగుణంగా బిల్లు మొన్న 3 రోజుల కింద క్యాబినెట్లో పాస్ చేసుకున్నారు. క్యాబినెట్లో పాస్ అయిన బిల్లు పార్లమెంట్ లోపల నిన్న ఇంట్రడ్యూస్ చేశారు. మొన్న సోమవారం కాకుండా మంగళవారం ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేసిన సందర్భంగా చర్చ జరిగింది. చర్చ తర్వాత ఓటింగ్ కూడా జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఈ యొక్క మొత్తం బిల్లును రెఫర్ చేశారు. అంటే లోక్సభలో అంటే బిల్ మీరు చేయించారా? అంటే మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నారు, ఎన్డీఏ సపోర్ట్ ఒక కూటమి ఇది. మరి అంటే కూటమితో మీరు చేయించారా? బిల్ ఆటోమేటిక్గానే పాస్ అయిందా? ఏం చెప్తారు మీరు? నేను పాస్ చేయించలేదు, పాస్ కాలేదు. దీంట్లో అనేక అంశాలు ఉన్నాయి. మొత్తం బిల్లులో కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అమెండ్మెంట్స్ అంటే కొన్ని మార్పులు, సవరణలు, కొన్ని ఏమో నేరుగా హాఫ్ మెజారిటీ ఉంటే సరిపోయేటువంటివి ఇంకో 12 దాకా ఉన్నాయి. ఇవన్నీ కలిపి చర్చ అంతా కూడా జరగదు. ఈ చర్చ అంతా పార్లమెంట్ జరగలేదు ఇప్పుడంతా. దీన్ని మొత్తాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీ రెఫర్ చేయడానికి ఓటింగ్ జరిగింది. ఆ ఓటింగ్ లో మెజారిటీ బీజేపీ అంటే ఎట్లా ఉంది కాబట్టి మెజారిటీ సభ్యుల ఆమోదంతో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేశారు. ఇండియాతో మెజారిటీ ఉంది కాబట్టి జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేసిన సందర్భంగా జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎన్డీఏ సభ్యులు ఉంటారు, ఇండి సభ్యులు ఉంటారు, ఈ రెండుకు చెందినటువంటి సభ్యులు కూడా జేపీసీలో ఉంటారు. ఎనీ బిల్ ఒకవేళ పార్లమెంటులో చర్చకు పూర్తి స్థాయిలో అవకాశం లేనప్పుడు దీన్ని ప్రతి పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవడం కోసమని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రెఫర్ చేయడం అంటే చాలా సహజమైనటువంటి విషయం. ఇది
వకఫ్ ల్యాండ్ కూడా సంబంధించినటువంటి అంశం కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పోయారు. ఇవి రెండు మనకు చాలా పెద్దగా అనిపిస్తుంది, ఎందుకంటే ప్రజల్లో చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉందని. మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను శ్రీనివాస్ గారు, ఈవెన్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్ అవుతుంది, ఎన్ఎంసి బిల్లు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి సబ్స్టిట్యూట్ బిల్లు, ఆ బిల్లు కూడా జేపీసీకి పోయింది. జేపీసీలో 1.5 year అది జేపీసీలో ఉండింది. అప్పటికి మీకు ఇంకా ఇంట్రెస్టింగ్, దాని ఆ జేపీసీ చైర్మన్ శివపాల్ యాదవ్, అప్పుడు ఎస్పీ పార్టీ నాయకుడు, దానికి జాయింట్ కన్వీనర్గా జయరాం రమేష్ గారు ఉన్నారు. అఫ్ కోర్స్ బీజేపీ మెజార్టీ ఉంది కాబట్టి మెజార్టీ సభ్యులు బీజేపీ వాళ్ళే. నేను జేపీసీ ఆ ఎన్ఎంసీ బిల్లుకు జేపీసీకి సంబంధించినటువంటి సూచనలు సలహాలు నేను ఒక డాక్టర్గా, ఒక బీజేపీ నాయకుడిగా నేను శివపాల్ యాదవ్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిన, జయరాం రమేష్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చిన, మిగతా మొత్తం 31 మంది ఉంటే దాంట్లో ఒక 4-5 నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఇవి ఉండాలంటే మా అభిప్రాయాలు, మా సూచనలని. జేపీసీకి రెఫర్ అయినటువంటి ఎనీ పార్లమెంట్ బిల్లు శ్రీనివాస్ గారు, ఇంతకుముందు గతంలో మీకు ఐడియా ఉంటుంది, 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే భూసేకరణ చట్టం తీసుకొచ్చిందో, ఈ భూసేకరణ చట్టం కూడా జేపీసీ ఆమోదం పొంది వచ్చింది. భూసేకరణ చట్టం తర్వాత ఏం చేస్తుందంటే జేపీసీ కూడా ఎప్పుడైనా ఏ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ అయినా 30-31 డిపెండ్స్, వాళ్ళ ఒక సంఖ్యను బట్టి చేస్తారు. వీళ్ళు ఆ బిల్లును తీసుకొని ఈ 31 మంది చర్చిస్తారు. వీళ్ళతో పాటు స్టేక్ హోల్డర్స్ అందరికీతో చర్చిస్తారు, వాళ్ళు రాష్ట్రాలతో చర్చిస్తారు, ఎందుకంటే రాష్ట్రాల కనుక రిలేటెడ్ ఉంటే రాష్ట్రాలతో కూడా చర్చిస్తారు. దాంతోపాటు ప్రజామోదం కోసం పబ్లిక్ డొమైన్లో పెడతారు, వెబ్సైట్లో ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరిస్తారు. ఇవన్నీ వచ్చిన అభిప్రాయాలు లక్షల్లో వస్తాయి, మెయిల్లో వస్తాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అవన్నీ కన్సల్టేట్ చేసి గ్రూప్గా సపరేట్ చేసి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా చర్చిస్తారు. మళ్ళీ జేపీసీ చర్చించిన తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులతోటి పార్లమెంట్ ముందుకు వస్తుంది. వచ్చిన తర్వాత పార్లమెంట్లో కూడా మళ్ళీ దీన్ని చర్చిస్తారు. చర్చించిన తర్వాత అప్పుడు ఏమేమి అమెండ్మెంట్ జరగాలనేది అప్పుడు చర్చకు వస్తుంది. అమెండ్మెంట్ జరగాల. రైట్. ఇప్పుడు మీరు కూడా చాలా చర్చల్లో చూసుంటారు, లేదా మీరు నేరుగానే పాల్గొని ఉంటారు. డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ ఎఫ్డిఆర్ నుంచి అయితే, ఆయన ఎఫ్డిఆర్ ఫౌండర్, లోక్సత్తా ఫౌండర్ కూడా, ఆయన ఏం చెప్తున్నారంటే ఇది బిల్ పెట్టడము, పాస్ అవ్వడము ఇదంతా సాధ్యమే, కానీ ఇది అమలు జరగడం అయితే సాధ్యం కాదు, దీని గురించి అసలు చర్చ అనవసరము, దీని గురించి సమయం కూడా వృధా అని చెప్తున్నారు. మరి ప్రకాష్ గారు బీజేపీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు సార్? దీన్ని మీరు అన్నట్టుగా పెద్దలు జేపీ లాంటి వాళ్ళు అమలు సాధ్యాసాధ్యాలు అనేటువంటి చర్చకు వచ్చినప్పుడు మంచిది కాదని నేను చెప్పలేదు, అమలు సాధ్యాసాధ్యాలకు వచ్చిన స్పష్టంగా చెప్తున్నా. అమలు సాధ్యాసాధ్యాల మీద అంశాలు లేవనెత్తినప్పుడు ఖచ్చితంగా నేను జేపీ గారు కూడా ఒక చర్చలో వచ్చినప్పుడు చెప్పాను. జేపీ గారు కూడా ఈ విషయంలో జేపీసీ చైర్మన్ కలవచ్చు, వారు అభిప్రాయాలు చెప్పొచ్చు, మీరు చర్చ కూడా జరగవచ్చు, ప్రజా అభిప్రాయం కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రజల నుంచి వచ్చేటువంటి అభిప్రాయాలను తీసుకొని కూడా వారు ముఖ్యమైన వ్యక్తిగా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. తీసుకొని అవన్నిటిని క్రోడీకరించి అవసరమైన మార్పులు, సవరణలు చేసి ఆ సవరణలతో మళ్ళీ పార్లమెంట్కి వచ్చినప్పుడు బిల్లు పాస్ అవుతుంది. సాధ్యాసాధ్యాలు ఈ బిల్లులో పెట్టేటప్పుడు కూడా చర్చ జరుగుతుంది. ప్రకాష్ రెడ్డి గారు, అంటే మీరు చెప్తున్నారు ఇది జాయింట్ పార్లమెంటరీ కమిటీ అని, అంటే ఇందులో ఎవరు ఉంటారు, ఎలా ఉంటుంది, వేరే పార్టీల వాళ్ళు ఉంటారా, వాళ్ళ అభిప్రాయాలన్నీ సేకరించిన తర్వాత, మరి ప్రజాభిప్రాయం కూడా సేకరించిన తర్వాత, మేధావుల అభిప్రాయం ఇట్లా రకరకాలుగా సేకరించిన తర్వాత ఒకవేళ ఆ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వద్దు అనుకుంటే మరి దీన్ని మానేస్తారా? దీన్ని ముఖ్యంగా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, మిగతా ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా దీన్ని బాగా అంటే వ్యతిరేకిస్తున్నాయి, అంటే ఏం చెప్తారు మీరు? నష్టం కలిగిస్తారు అనేటువంటి చర్చ రాదిడా. బిల్లు ముందు రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ ఒక పెద్ద కమిటీ చేశారు, ఆ కమిటీ సజెషన్స్ ఇచ్చారు. అంటే నేను అది కాదండి అనేది, అంటే నా ముఖ్యమైనటువంటిది అంశం ఏంటంటే ప్రాంతీయ పార్టీలు దీన్ని పూర్తిగా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయంటే, జాతీయ పార్టీలు ఒకటే ఉండాలి, ప్రాంతీయ పార్టీలని నిర్వీర్యం చేయడానికి దీన్ని తెరపైకి తీసుకొచ్చి దీన్ని చేస్తున్నారని అంటున్నారు. దీనికి మీ సమాధానం ఒక బీజేపీ పార్టీగా అంటే మీరు ఏం చెప్తారు? నేను క్లారిటీ చెప్తాను. ప్రాంతీయ పార్టీలు ఈరోజు దేశంలో ఎక్కడున్నాయి ప్రాంతీయ పార్టీలు? ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయ పార్టీ ఉంది, టీడీపీ, వైసీపీ. తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఉంది, తమిళనాడులో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, ముఖ్యంగా ఒరిస్సాలో ప్రాంతీయ పార్టీ ఉంది, లేకపోతే బెంగాల్లో ప్రాంతీయ పార్టీ. ఉదాహరణ తీసుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒరిస్సాలో, ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఎన్నికలు జరిగినాయి, అసెంబ్లీకి, పార్లమెంట్కి. అక్కడ బీజేపీ గెలిచిందా? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాదు, గతంలో కూడా ఒకటేసారి జరిగినాయి. గత ఎన్నికలు కూడా బీజేపీకి సంఖ్య పెరిగింది బాగా. బీజేపీ సంఖ్య 2014కు 2019 మధ్య 20 సీట్లు పెరిగినాయి బీజేపీకి. కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలవాలి, ఒక్క సీటు గెలవాలి.
అట్లాగే ఒరిస్సాలో మీకు ఇంట్రెస్టింగ్ చెప్తా, ఒరిస్సాకి సంబంధించి 2014లో జరిగింది, 2019లో జరిగింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే బీజేపీకి ఒరిస్సాలో 9 పార్లమెంట్ సీట్లు వచ్చాయి అవుట్ ఆఫ్ 21. అదే సార్ ఇప్పుడు కానీ అసెంబ్లీకి వచ్చేసరికి 21, 20 వచ్చాయి. అంటే పార్లమెంటు సంఖ్యను కనుక అసెంబ్లీకి తీసుకుంటే 50 సీట్లు రావాలా. అంటే ప్రజలు అసెస్ చేసే టైం దొరకకపోవచ్చు, మనం ఎవరిని పంపించాలి, రాష్ట్రంలో ఎవరుంటే మంచిది అనేది ఒక అంశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. ఒరిస్సా రాష్ట్రం సీట్లు మీకు అట్లే వచ్చాయి. ఒరిస్సా రాష్ట్రంలో మన అందరం చెప్పుకుంటాం వెనుకబడ్డ రాష్ట్రం, ప్రజలు చదువుకునే వాళ్ళు తక్కువ ఉన్న రాష్ట్రం, అక్కడ పరిశ్రమలు కూడా తక్కువ ఉన్నాయి, ఉద్యోగస్తులు తక్కువ ఉన్నారు. నిజం చెప్పాలంటే కొంత అటవీక ప్రాంతం ఉంది. గిరిజనులు, ఇప్పుడు మా గిరిజన ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇప్పుడు గిరిజనులు ఎక్కువ మంది ఉన్నటువంటి ప్రాంతం కూడా. అటువంటి ప్రాంతంలో ప్రజలంతా విచక్షణతో ఓటేశారు కదా, అసెంబ్లీకి ఒక ఓటేశారు, వేరే పార్టీకి వేశారు, పార్లమెంట్కి ఒక పార్టీకి వేశారు కదా. ఇంత విచక్షణతో ఓటేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి కదా. ప్రజలు అక్కడున్న ప్రజలు అట్లున్నప్పుడు బాంబే లాంటి సిటీలో, హైదరాబాద్, తెలంగాణ లాంటి ప్రాంతంలో తప్పకుండా ప్రజలు విచక్షణతోనే ఓటేస్తారు, విచక్షణతోటే ఓటేస్తారు. గతంలో అనేక సందర్భాల్లో కూడా 51 ఎన్నికల నుంచి 51 నుంచి 67 దాకా ఇట్లా జరిగినాయి కదా. అప్పుడు ప్రజలు విచక్షణతోనే ఓటేశారు. ఢిల్లీ మీకు ఇంట్రెస్టింగ్, ఫస్ట్ ఎలక్షన్ జరిగితే కూడా ఆంధ్రప్రదేశ్లో ఎవరి పార్టీకి ఓటేశారు? కమ్యూనిస్ట్ పార్టీకి ఓటేశారు. 41 మెజారిటీ ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్ వేరే, తెలంగాణ వేరే ఉన్నటువంటి మొదటి ఎన్నికలలో కమ్యూనిస్ట్ పార్టీకి 41 సీట్లు వచ్చినాయి. మద్రాస్ తర్వాత జరిగినటువంటి మొదటి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయినప్పుడు 40 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన. నెహ్రూ ప్రధానమంత్రి, ఫేస్ ఆఫ్ ది కంట్రీ. అప్పుడు ఆ రోజు స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళు అసలు బీజేపీ లేదు, జనసంఘం పార్టీ అసలు పార్టీ లేదు, జనసంఘం పార్టీ యొక్క యూనిటే లేదు, ఆంధ్రప్రదేశ్ లో పోటీయే చేయలేదు. అప్పుడు ప్రకాశం పంతులకు 22 సీట్లు 23 సీట్లు వచ్చినాయి స్వతంత్రం అని స్థానిక ప్రాంతీయ పార్టీ. ఎన్జీ రంగ ఒక పార్టీ పెట్టాడు, ఆయనకు 14-15 సీట్లు వచ్చాయి. కమ్యూనిస్ట్ 41 వచ్చినాయి, కాంగ్రెస్ 40 వచ్చినాయి. అప్పుడు బ్రిటిష్ ఇండియా ఉంది, కొన్ని నిజాం ఇండియాలో లాగా ఇక్కడ సాయుధ పోరాటం జరిగింది, కమ్యూనిస్టుల ప్రభావం ఉందని కూడా కదా. ఆంధ్రప్రదేశ్లో బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది. అర్థం చేసుకుంటే ప్రజలు ఎంత విచక్షణతో ఓటేశారనేది మనకు అర్థమైపోతుంది. ఎక్కడైనా కూడా ప్రజల విచక్షణను మనం ప్రశ్నించే పరిస్థితి లేదండి. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఏమైపోతాయి అనేటువంటి భయం అవసరం లేదు. అయితే గీతే ఒక పాయింట్ మాత్రం ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్తున్నాను. ప్రాంతీయ పార్టీలు అన్ని కూడా ఏదో వ్యక్తి ఆధారంగా నడుస్తున్నటువంటి పార్టీలు. ప్రాంతీయ పార్టీలు వ్యక్తుల మీద ఆధారపడి నడుస్తున్నాయి. ఇది సిద్ధాంతం ఏం లేదు. ఇంకా మేనిఫెస్టో అన్ని చాలా చిన్నవి అయిపోతాయి. మీ ఫేస్ ఎవరండి? మా ఫేస్ తెలంగాణ రాష్ట్రం ఉదాహరణకు మా ఫేస్ చంద్రశేఖరరావుకు మీ ఫేస్ లేదు, కాబట్టి మీకు ఎందుకు ఓటేయాలనేటువంటి ఒక టైప్ ఆఫ్ చర్చను తీసుకొస్తున్నారు. ఈ ఫేస్లకు ప్రాబ్లం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు ప్రాబ్లం అవుతుంది అంటే పార్లమెంటుకి ఎన్నికలు జరిగి శాసనసభకి ఎన్నికలు ఒక 2-3 ఎన్నికల తర్వాత విధానపరమైన అంశాల మీద చర్చలు జరిగే పరిస్థితి వస్తుంది తప్పకుండా. నేను ఆశాభావంతో ఉన్నాను. ఒక రకంగా పార్టీలు వ్యక్తులు పోయి మేనిఫెస్టో కావచ్చు, లేదా పార్టీ యొక్క విధానపరమైన నిర్ణయాలు కావచ్చు, వీటి మీద చర్చ జరిగే పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. వ్యక్తుల ఆధారంగా నడుస్తున్నటువంటి వ్యవస్థ మారే అవకాశం కూడా ఉంది. ఆ మార్పును ప్రజలు కోరుకోవాలి. డెమోక్రసీలో వ్యక్తులు ఏంటంటే రాజులు పోయినాయి, రాచరిక వ్యవస్థ పోయింది. ఇక్కడ ఈయన పార్టీ, ఈ కుటుంబ పార్టీ ఇది, ఆ కుటుంబ పార్టీ ఇది పోవాలని ప్రజలు కోరుకోవాలి, ప్రజలు కోరుకుంటున్నారు కూడా. కాబట్టి ఆ వ్యవస్థలో కొంత మార్పు జరిగే ఆ భయం వాళ్ళకు ఉంది. నేను అది కూడా పూర్తిగా ఉంటుందని అనుకోవట్లేదు. రెండు ఎలక్షన్ జరిగిన అంటే నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సా ముఖ్యమంత్రి అయినాడు, అదే టైంలో ఎంపీలు బీజేపీ గెలిచినా శాసనసభ బీజేపీ గెలవలేదు. అంటే ఇంకొక ప్రశ్న సార్, అంటే ఇది తీసుకొచ్చిన తర్వాత అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మేధావులు కావచ్చు, ఏం చెప్తున్నారంటే వ్యవస్థలో మొత్తం కూడా అధికారం అంతా కూడా కేంద్రీకృతమవుతుంది, అధికార వికేంద్రీకరణ ఎక్కడ కూడా అంటే జరగట్లేదు. సో దానివల్ల పెత్తనం అంతా కూడా కేంద్రం నుంచే జరుగుతుంది. దీనిపైన మీరేం చెప్తారు? నేను కరెక్ట్గా చెప్పాలంటే అందరూ భారతదేశం యొక్క ఫెడరల్ వ్యవస్థ మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నాం సాధ్యమనే ఫస్ట్ క్వశ్చన్ అదే సార్ నాది. నేను అందుకోసం భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ అనేటువంటిది క్వాజీ ఫెడరల్ వ్యవస్థ, పాక్షికమైన ఫెడరల్ వ్యవస్థ. కానీ వాళ్ళంతా ఊహించుకుంటారు ఏంటంటే అమెరికా లాంటి ఫెడరల్ వ్యవస్థ భారతదేశం ఉందనుకుంటారు. తప్పది, అది తప్పు. భారతదేశంలో ఎన్నికలు, రాష్ట్ర ఎన్నికలు ఎక్కడ జరగాలి, ఎప్పుడు జరగాలని నిర్ణయించాల్సింది ఎలక్షన్ కమిషను భారత ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. అంటే ప్రభుత్వం యొక్క దీంట్లో ఏర్పడ్డటువంటిది కమిషన్ తప్పిస్తే స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అంతే, సొంత ప్రతిపత్తి గల సంస్థే. కానీ ఎలక్షన్ పెట్టారు. ఒక రాష్ట్రానికి ఎలక్షన్ కమిషన్ పంచాయతీ ఎన్నికలు పెట్టుకోవడానికి తప్పిస్తే అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకునే అధికారం రాష్ట్రానికి లేదు. రాష్ట్రాల భౌగోళిక ఎల్లలు మార్చేటువంటి అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. అందుకోసమే తెలంగాణ వచ్చింది. కాబట్టి రాష్ట్రాల యొక్క పనుల అంశం విషయంలో రాజ్యాంగంలో చాలా పొందుపరిచిన
రాజ్యాంగంలో స్పష్టంగా కేంద్రం రాష్ట్రానికి ఒక కేంద్రానికి ఒక 100, రాష్ట్రానికి ఒక 61, 69, 41 అంశాలు కంకరెన్స్ లిస్ట్ ఉభయ లిస్ట్లో ఉన్న ఫైనల్గా అన్ని విషయాలలో పార్లమెంటుదే పెత్తనం. ఇప్పుడు కూడా అది నెహ్రూ గారు ఉన్నప్పుడు పార్లమెంటుదే పెత్తనం, మోడీ గారు ఉన్నప్పుడు పార్లమెంటుదే పెత్తనం. ఇది ఫెడరల్ వ్యవస్థ అయిపోయింది. ఫెడరల్ వ్యవస్థను గౌరవించాలనేటువంటి అంటే రాష్ట్రాలు అనేటివి దేశంలో ఉంటాయి కాబట్టి చట్టాలన్నీ కూడా కేంద్రం అంటే ఏ రాష్ట్రం ఎట్లా ఉండాలని ఆర్టికల్ ద్వారా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సార్. అంటే దానికి దీనికి సంబంధం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? ఇది అమెరికన్ టైప్ ఆఫ్ ఫెడరల్ వ్యవస్థ కాదు. ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్ బట్ ఇస్ వన్ నేషన్. ఇది అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ వన్ నేషన్, వన్ కాన్స్టిట్యూషన్. రాష్ట్రాలకు సపరేట్ కాన్స్టిట్యూషన్ లేదు. రాష్ట్రాలకు పనులు నిర్ణయించుకునే అధికారం మీరు అయితే ఆ పనులు నిర్ణయించుకునే అధికారం కూడా లేదు. ఒక లిక్కరు పెట్రోల్ తప్పిస్తే, రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ల్యాండ్ తప్పిస్తే మిగతా ఆయన కూడా జిఎస్టీ ఏముండాలి, షద్దర్ మీద ఏముండాలి, పెన్ను మీద ఏముండాలి, మన షర్ట్ మీద ఏముండాలి, జిఎస్టీ కౌన్సిల్ మెంబర్స్ గా దేశం అంతా ఉన్నప్పుడు అది అంతకుముందు మన్మోహన్ సింగ్ గారు ప్రతిపాదించారు, వాజ్పేయి గారు తీసుకొచ్చింది, వాళ్ళ లిస్ట్ లో ఉండింది. అది వాళ్ళు ఏం వ్యతిరేకం చేయాలి. మన్మోహన్ సింగ్ కోరుకున్నారు అది, ఎందుకంటే అంతర్జాతీయమైనటువంటి వ్యాపారం భారతదేశానికి పెరగాలి కాబట్టి అమెరికన్ టైప్ ఆఫ్ ఫెడరల్ వ్యవస్థలో మనం లేము. ఇట్ ఈస్ నాట్ ద ఇట్ ఈస్ ఓన్లీ యూనియన్ ఆఫ్ స్టేట్స్ బట్ ఇట్ ఇస్ ఎ యూనియన్. కాబట్టి నువ్వు స్టేట్స్ కి చాలా సర్వాధికారాలు ఉన్నాయి, ఎక్కువ అధికారాలు ఉన్నాయి. మేము కపరేట్ కావాలంటే ఒక దేశం కావచ్చు, లేదు మీకు చాలా అంటే రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించినటువంటి అధికారాలు రాష్ట్రానికి పరిమితమైనవి, పూర్తి అధికారాలు ఉండవు. ఇది అర్థం చేసుకోవాలి. క్వాజీ ఫెడరలిజం అనే పదం యూజ్ చేసిన, ఫుల్ ఫెడరలిజం కాదు, ఫెడరల్ వ్యవస్థ కాదు ఇది, అమెరికన్ టైప్ ఆఫ్ ఫెడరల్ వ్యవస్థ కాదు. ఇది అర్థం చేసుకోకుండా మేము ఫెడరల్ వ్యవస్థ, మేము గెలిచినాం, కేంద్రం పెత్తనం ఏంది, కేంద్రానికి మేము ఇంత పన్ను కొడుతున్నాం, మాకు ఇంత పన్నే వస్తుంది, మా తెలంగాణ ప్రజలు ఎన్ని కట్టిండ్రు, మాకు ఇంతే వస్తుంది. ఇది ఎప్పుడు మాట్లాడంటే బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాలు మాట్లాడాల్సిన భాష ఇది. ఈ భాష మాట్లాడుతున్న వాళ్ళు భారత రాజ్యాంగాన్ని పూర్తిగా చదవలేదు, పూర్తిగా అధ్యయనం చేయలేదు. ఈ ఫెడరల్ వ్యవస్థ మీద సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో కూడా ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్, అనాలిసిస్ అవి కూడా చదవలేదు నేనంట. నేను ఉపయోగిస్తున్న పదం అంటే చదవలేదు నేనంట. అంటే ఎందుకంటున్నా అంటే దాన్ని అర్థం చేసుకునే పరిస్థితి ఉండాలి. రాష్ట్రానికి ఆదాయం కావాలన్నప్పుడు మరి ఏం చేయాలి సార్? ఎట్లా వస్తుందంటారు? దానికోసం పన్నుల విషయంలో కూడా రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్దేశించింది. రాష్ట్రాలకు ఏం పన్నులు ఉన్నాయి, కేంద్రం ఏం పన్నులు ఉన్నాయి, స్థానిక సంస్థలకు ఏం పన్నులు ఉన్నాయో కూడా నిర్దేశించింది. స్థానిక సంస్థల పన్నులు హైదరాబాదులో, ఉదాహరణ చెప్తా, హైదరాబాదులో మీ బిల్డింగ్ అయినా, నా బిల్డింగ్ అయినా, రాష్ట్ర ప్రభుత్వ భవనమైనా, కేంద్ర ప్రభుత్వ భవనమైనా వాటికి ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరు కట్టాలా? రాష్ట్ర ప్రభుత్వమే మున్సిపాలిటీ కట్టాలా. నేను కట్టను అంటే ఇప్పుడు మున్సిపాలిటీ డెవలప్మెంట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం దీంట్లోంచే రావాలి. డెవలప్మెంట్ అంతా కూడా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎవరికి కడతాం మనం? వృత్తి పన్ను ఉంది దేశం మొత్తం మీద. మీరు, నేను, ప్రతి ఉద్యోగం చేసే ప్రతి వ్యక్తి వృత్తి పన్ను కడతాడు. అది ఎవరికి పోతుంది? స్థానిక సంస్థలకు పోతుంది. రాష్ట్ర ప్రభుత్వం పెత్తనం లేదు దాని మీద. అంటే ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాలకి కొంత ఆదాయం అనేది కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తుందని ఒక కామన్ మ్యాన్గా నాకు తెలుసు. అంటే దీని గురించి అంటే మీరేం చెప్తారు? దీంట్లో కొత్తగా ఈ జమిలీకి దీనికి అంటే ఏం సంబంధం ఉందని ఏం చెప్తారు మీరు? మీరు అన్న పదం కరెక్ట్. నా పదం కంటే మీ పదమే కరెక్ట్. ఈ దేశంలో 3 ప్రభుత్వాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రభుత్వాలు. మీరు అన్న పదం 100% అబ్సల్యూట్లీ ఆ పదమే కరెక్ట్ మీరు అన్నది. స్థానిక ప్రభుత్వాలకి ఈ పన్ను పోతుంది, అట్లాగే కేంద్రం నుంచి స్థానిక ప్రభుత్వాలకు కొంత పన్ను వస్తుంది నేరుగా. రాష్ట్రం నుంచి కొన్ని స్థానిక సంస్థలకు కొంత, స్థానిక ప్రభుత్వాలకు కొంత పన్ను వస్తుంది. ఇవన్నీ అల్టిమేట్ గా స్థానికంగా ఉండేటువంటి వ్యవస్థలనే ప్రభుత్వం నడపాలి. కాబట్టి ఇది ఏదో పూర్తి ఫెడరల్ వ్యవస్థ. ఒకవేళ ఫెడరల్ వ్యవస్థనే అయితే, నేను ఉదాహరణకు చెప్తున్నా, రాజ్యాంగం ప్రకారం 73 రాజ్యాంగ సవరణ ఎట్లా కరెక్ట్? మీరే చెప్పాలి. పంచాయతీరాజ్ ఎన్నికలు రాజీవ్ గాంధీ కాలంలో పెట్టి పివి నరసింహన్ ఆమోదం చేశారు కదా. 74 రాజ్యాంగ సవరణ ఆమోదం చేశారు కదా. మనందరం దాన్ని వెల్కమ్ చేసినాం కదా. ఎట్లా కరెక్ట్ అది? స్థానిక సంస్థల మీద మీ పెత్తనం ఏంది, ఢిల్లీ పెత్తనం మా ఇష్టం ఎలక్షన్ పెట్టుకుంటాం. స్థానిక ప్రభుత్వాలకు మీ పెత్తనం ఏందని ప్రశ్న అడిగారు అనుకోండి, ఆన్సర్ లేదు కదా. కేంద్రమే దాన్ని మార్చింది. 73 రాజ్యాంగ సవరణ కానీ 74 అక్కడ జమిలీ ఎన్నికలు సాధ్యం, కొంచెం రాష్ట్రాల్లో కొద్దిగా ప్రాబ్లం అయింది అని చెప్పేది అదే సార్. అయితే దీంట్లో ఆ ఎన్నికల్లో కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడడం అది వేరే విషయం. కానీ రాజీవ్ గాంధీ మనం స్వాగతించినాం, పివి నరసింహరావు కాలంలో స్వాగతించినాం. ఆ స్వాగతించింది ఏంది? కండిషను 73 సవరణ ప్రకారము ప్రతి 5 ఏళ్లకు ఒకసారి
ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్ ఖచ్చితంగా జరిగి తీరాలి, Yes. అనివార్యంగా జరగాలి. జరుగుతున్నాయి, సంవత్సరం అయిపోయింది సర్పంచ్ ఎలక్షన్ జరగక. Correct. కాబట్టి స్థానిక ప్రభుత్వాల కొన్ని మీద చోట్ల మున్సిపాలిటీలకు జరగట్లేదులేండి. స్థానిక ప్రభుత్వాల మీద కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర పెత్తనం ఏంది? ఎందుకు పెట్టట్లేవు ఎలక్షన్స్? స్థానిక ప్రభుత్వాలు సర్పంచులు అయిపోయినాక, మున్సిపాలిటీస్ అయిపోయినాక, జిల్లా పంచాయతీలు అయిపోతే ఎందుకు పెడతలేవు? నీ పెత్తనం ఏంది? దిస్ ఇస్ ద ప్రశ్న. రెండో స్థానిక ప్రభుత్వం మనం మీరన్న పాయింట్లు కరెక్ట్. అది రాజీవ్ గాంధీ కాలంలో స్థానిక ప్రభుత్వాలు అని చెప్పారు దాన్ని. స్థానిక ప్రభుత్వాలకు మీరు అధికారులు ఎందుకు బదిలీ చేస్తలేరు? ఉదాహరణకి నేను చెప్తాను, చర్చ మనం కొనసాగిద్దాం ఖాయం. తప్పకుండా. ఒక దేశం మొత్తం మీద ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఒక పథకం ఇచ్చినారు కేంద్ర ప్రభుత్వం. దాని కింద కేంద్రం 1,00,000 యూనిట్, ఒక యూనిట్కి 1,00,000 కింద మనకు రాష్ట్రాలకు ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కొంత కలుపుకొని కింది స్థాయిలో ఇస్తుంది. అక్కడ లబ్ధిదారులు నిర్ణయించాల్సింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమా? కాదు, కాదు, గ్రామ సభ. గ్రామ సభ అంటే ఎవరు? గ్రామ సభకు ప్రధానమంత్రి వచ్చినా, గ్రామ సభ సమావేశం ప్రధానమంత్రి స్థానిక ప్రభుత్వాల్లో జరిగేది. స్థానిక సర్పంచ్ దానికి అధ్యక్షత వహించాలా. గ్రామ సభలో నిర్ణయం తీసుకోవాల్సింది సర్పంచ్ అధ్యక్షత జరిగేటువంటి సమావేశం. కానీ అట్లా జరగట్లేదు. ఎమ్మెల్యేలు ఏం చెప్తారో జరుగుతుంది. కరెక్ట్. అది అందుకోసం అనఫీషియల్ గా మాట్లాడుతున్నా. కరెక్ట్ శ్రీనివాస్, అందుకోసం అంటున్నావు నీ పెత్తనం ఈ ప్రభుత్వాల మీద, స్థానిక ప్రభుత్వాల నీ పెత్తనం ఎట్లుంటుందో, నీకు పెత్తనం చేసినావు కదా, ఎన్నికలు పెడతలేవు కదా, అట్లాగే వ్యవస్థలు కొన్ని మార్పులు తీసుకురావాలి. కాబట్టి మార్పులు వస్తున్నాయి. కాబట్టి ఎవరి మీద ఎవరి పెత్తనం అక్కర్లే. ఎన్నికలు ఒక్కసారి జరగాలి. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా 3 నెలల్లో అయిపోవాలి. స్థానిక పరిపాలన కూడా ప్రభుత్వాలు కూడా మంచి ఫంక్షనింగ్ ఇవ్వాలి. స్థానిక ప్రభుత్వాలకు కూడా అధికారాలు ఇవ్వాలి. స్థానిక ప్రభుత్వాలకు కూడా బాధ్యతలు కూడా ఇవ్వాలి. అధికారులు ఒకటే కాదు, మన ఊర్లలో ఇంట్రెస్టింగ్ ఈ మధ్యలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మంచి ఒక తప్ప రైటా పక్కన పెడదాం చర్చ పెట్టింది. మన ఊర్లో గ్రామకంఠం భూములు ఉన్నాయి. గ్రామకంఠం భూములకు అధికారం లేదు అసలు. నిజం చెప్పాలంటే గ్రామకంఠం భూములు ఎవరికి మీకున్న నాకున్న ఇల్లుంటే అధికారం లేదు. నెంబర్ 1. దాని మీద ఎందుకు అధికారం తగ్గుతుందంటే మనం ట్యాక్స్ కడతలేము కాబట్టి. నువ్వు 10 రూపాయలు వసూలు చేస్తావా, 20 రూపాయలు వసూలు చేస్తావా, 50 రూపాయలు వసూలు చేస్తావా, గుడిసే ఉంటే 1 రూపాయి తీసుకుంటావా, పక్కన పెట్టండి. నీకు హక్కు ఎప్పుడు వస్తుంది? గ్రామకంఠం భూమి అంటే లీగలైజ్ చేయాలి. దానికి 10 రూపాయలు ట్యాక్స్ కట్టేప్పుడు, 50 రూపాయలు ట్యాక్స్ కట్టడం, 100 రూపాయలు ట్యాక్స్ కట్టేప్పుడు వస్తుంది. ఈ విచక్షణతోటి కూడా మనం ఆలోచించాలి కదా. అందుకోసమనే స్థానిక ప్రభుత్వాలు పక్కా నడవాలా, రాష్ట్ర ప్రభుత్వం నడవాలా. ఒకవేళ నీ పెత్తనం ఏంది అని కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు స్థానిక ప్రభుత్వాల మీద నీ పెత్తనం ఏందని కూడా ప్రశ్నించాల్సి వస్తుంది కదా. అందుకోసమని ఇది క్వాజీ ఫెడరల్ వ్యవస్థలో 3 ప్రభుత్వాలు ఉన్నాయి. ఈ 3 ప్రభుత్వాలు ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి అధికారాలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరిని ఎవరు ఓవర్లాపింగ్ చేయట్లేదు. బట్ మనందరం కూడా ఒకే రాజ్యాంగం కింద పనిచేస్తున్నాం. వేరే వేరే రాజ్యాంగాలు లేవు. అందుకోసమే కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేయించింది. అందుకోసమే ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక హక్కులు, ప్రత్యేక అనుకున్నప్పుడు వద్దు. అవి దేశమంతా ఒకటే, దేశ సమగ్రత కోసమే జరిగింది ఇది. కాబట్టి మన ఫెడరల్ వ్యవస్థకు అనుకూలంగానే మీరు చెప్పిన ఈ జమిలీ ఎన్నికల యొక్క బిల్లు వస్తుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు అంటే ఇప్పుడు ఇది పెట్టడం వల్ల మనీ పవర్ పాలిటిక్స్ అనేవి తగ్గుతాయంటారా, లేదంటే డైరెక్ట్ ఎలక్షన్ అనేది కనుక పెడితే అది బాగానే ఉంటుంది కదా, దానివల్ల తగ్గుతాయంటారా? ఏం చెప్తారు మీరు? ముఖ్యమంత్రిని డైరెక్ట్ ఎన్నుకునే సిస్టమ్ అయితే రాదు. ఇప్పుడు శాసనసభ్యులే ముఖ్యమంత్రి. కారణం ఏంది? ఎన్నుకుంటే నష్టం ఏంది? ఊకే ప్రభుత్వాలు కూలిపోవడం. ఇప్పుడు దీంట్లో వెంటనే ప్రభుత్వం కూలిపోగానే మళ్ళీ ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం వచ్చింది అనుకోండి. సో అప్పుడు ఈ జమిలీ ఎన్నికలకి ఆటంకం కలుగుతుంది కదా, ఏం చెప్తాను? నేనంటే దీంట్లో జమిలీ ఎన్నికలకు ఆటంకం ఏముండదు. దాంట్లో చాలా స్పష్టంగా దీంట్లో 2-3 అంశాలు బయటకు వచ్చి చర్చనీయ అంశాలు ఏంటంటే, ఏదన్నా ప్రభుత్వం ఏదన్నా కారణం ఇక్కడే అనుకోండి తక్కువ సింపుల్ మెజారిటీ వచ్చో, లేదా 2 వ్యక్తులు 3 వ్యక్తులు పార్టీ మాత్రం రిజైన్ చేశారు. మధ్యప్రదేశ్ జరిగింది కదా గతంలో. మెజారిటీ లేదనుకోండి, బీజేపీ 1 సీటు తక్కువ వచ్చింది కాంగ్రెస్ కంటే. 5 ఎమ్మెల్యేలు 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. సహజంగా ప్రభుత్వం పడిపోయింది. పడిపోయినప్పుడు వచ్చిన నెక్స్ట్ ప్రభుత్వం ఎన్నేళ్ళు ఉంది? మళ్ళీ ఎలక్షన్స్ దాకానే ఉంది. మళ్ళీ 5 ఏళ్ళు ఉండదు ఆ ప్రభుత్వం. ఇప్పుడు అంతే. కొత్త అయితే దీంట్లో కొత్త బిల్లులో నేను చర్చ ఏంటంటే, ఒకటి అవిశ్వాస తీర్మానం పెడుతున్నటువంటి సందర్భంగా దీంట్లో రాబోతుంది అనేటువంటిది చర్చ జరుగుతుంది. ఎంతో డ్రాఫ్ట్ మొత్తం బయటకు వస్తుందని మనకు అర్థం కాదు. ఆ ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఎవరో కూడా అక్కడే వేదిక మీద జరగాల. అదే వేదిక. అదే ఇప్పుడు శాసనసభలో మీకు ఉదాహరణకి శాసనసభలో నో కాన్ఫిడెన్స్ మోషన్, అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు. అయిపోయింది. దిగిపోడు కాదు, ఆ అవిశ్వాస తీర్మానం మీద దిగిపోతున్నప్పుడే విశ్వాస పరీక్ష కూడా అక్కడ జరగాలి కొత్త ప్రభుత్వం. ఒకటే సార్ మెజారిటీ లేదనుకోండి, మరి ఏం చేస్తారు అప్పుడు? సరే ఇప్పుడు లేదు సార్, దానికి కూడా ఓటు వేయలేదు, న్యూట్రల్ ఉన్నారు, రాలేదు. ఎవరికి మెజారిటీ ఉంటుంది కదా, న్యూట్రల్ లాగుంటే కూడా వాళ్ళందరూ విప్పు జారీ చేస్తారు. 100 మందిలో
అర్థం కావడం కోసం చెప్తున్నా. 101 ఒకరికి వచ్చింది, 98 ఒకరికి వచ్చినాయి అనుకోండి 200 సీట్లలో. 102 ఒకరికి 98 వచ్చినాయి. 102 వాళ్ళకు మెజారిటీ వచ్చింది, వాళ్ళు అధికారంలో ఉన్నారు. 102లో 4, 5, 6 రాజీనామా చేస్తే వాళ్ళు 98 పడిపోతారు అనుకోండి, అనుకుందాం. 98 తగ్గిరు అనుకోండి, 97కే వచ్చారు అనుకోండి. 97కి వస్తే ఈ 101 ఉన్న ప్రభుత్వం ఈ అటువైపు పోకపోతే 98 ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎట్లా అంటే వాళ్ళు ఓటు వేసినా బలం నిరూపించుకున్నా కాదు అంటే వాళ్ళు న్యూట్రల్ గా ఉండి ఓటు వేయలేదు సార్. అందుకోసం 98 ఉన్న ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మైనార్టీ ప్రభుత్వం. నేను అనేది ఆ 98 వాళ్ళు ఎవరైతే ఉంటారో అందులో కూడా ఓటు వేయరు అనుకోండి. అంటే అవిశ్వాస తీర్మానం నెగ్గదు కదా అప్పుడుగా. ఓహో, అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏందా 101 పక్కా పోయినారు, 95లో 96 94 ఉన్న మైనార్టీ ప్రభుత్వమే. 200 సార్ అంటే దీన్ని కొత్త పాలసీ ఏమైనా చేస్తున్నారు? మా గతంలో మైనార్టీ ప్రభుత్వం నడవలేదా? చాలా నడిచింది మా మైనార్టీ ప్రభుత్వం. అందుకోసం దీన్నే రాజ్యాంగ సవరణ కోసం జరుగుతున్న చర్చ ఇది. ఇప్పుడు మన పబ్లిక్ డొమైన్ మార్పు చేస్తున్నారు దాంట్లో మార్పు. అవిశ్వాస తీర్మానంతో పాటే ప్రత్యామ్నాయ ప్రభుత్వం యొక్క విశ్వాస తీర్మానం కూడా జరగాల. మీకు ఇంట్రెస్టింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. విశ్వాస ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో సంఘటన జరిగినప్పుడు బీజేపీ ప్రభుత్వాన్ని గవర్నర్ రద్దు చేశాడు, కొత్త ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించాడు. చేయిస్తే తర్వాత బాబ్రీ మసీద్ టైం గురించి, అయితే అదే టైంలో బీజేపీ కోర్టుకు పోయింది. కోర్టుకు పోతే కోర్టు ఏం చేసింది, మీరు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్, నేను కోర్టుకు పోయినా, నన్ను తీసేస్తున్నారు, కోర్టుకు పోయినా. కోర్టు ఏం చెప్పింది, నాకు ఆర్డర్ ఇచ్చింది ఏమని అంటే మీరు బల నిరూపించడం చేసుకోండి అని. ఇప్పుడు మీరు గవర్నర్ చేత నియమించబడ్డ ముఖ్యమంత్రి మీరున్నారు, అంతకుముందు రోజు వరకు కోర్టు నుంచి ఆర్డర్ తీసుకున్న ముఖ్యమంత్రి నేనున్నా. ఇద్దరు ముఖ్యమంత్రులు శాసనసభలో ఉన్నారు. ఎవరికి మెజార్టీ వస్తే వాళ్ళు ముఖ్యమంత్రి అయినరు, వేరే వాళ్ళు పోయినరు. రాజ్యాంగం సరిగ్గా లేదని నేను కామన్ గా అంటున్నా. ఏం చెప్తారు, అట్లా నడుస్తుంది సార్ ప్రభుత్వం? ఎందుకు నడవదు? ఎవరు లీడ్ చేయాలి? ఎవరికి మెజార్టీ ఉంటే వాళ్ళు. ఇప్పుడు మన 40% ఓట్లు వేస్తారు. మీరే చెప్పారు కోర్టులు దీంట్లో దూర్చడమే. నేను ఒక ఎగ్జాంపుల్ గా చెప్పిన విశ్వాస పరీక్ష జరగలేదని. ఇప్పుడు నేను ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తా. చెప్పండి. ఇప్పుడు 200 సీట్లలో 102, 98 వచ్చిన తర్వాత ఒక 5 ఎవరికి ఓటు వేయకుండా దూరంగా ఉంటే 98 అయినా లీడ్ చేస్తారు అనుకుందాం. కరెక్ట్. 98 ఆయనకు వస్తే 96 ఆయన దిగిపోతాడు అనుకుందాం. 98 ఆయన వస్తాడు, అధికారంలోకి వచ్చేస్తాడు. ఇది మైనార్టీ ప్రభుత్వమే కావచ్చు కాక, కానీ ప్రభుత్వం నడవాలి కదా. ఇంత గతంలో మైనార్టీ ప్రభుత్వం నడిచినాయి కదా, దేశంలో నడిచినాయి కదా మైనార్టీ ప్రభుత్వాలు. అందుకోసం బల నిరూపణ మళ్ళీ వస్తారా రారా, ఎప్పుడు వస్తారు వీళ్ళు, ఈ 5 వస్తారా రారా, నెక్స్ట్ అది పార్టీ ఫిరాయింపుల చట్టం ఎంత పనిచేస్తుంది దీంట్లో. ఇలా 5 సస్పెండ్ చేసే అధికారం, నేను 5 బయటికి వెళ్ళిపోతే అధికారం ఉందా? వాళ్ళు రాజీనామా. ఇప్పుడు మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఏం ఉల్లంఘించలే, వాళ్ళు 15 మంది రాజీనామా చేశారు. రాజీనామా చేస్తే ఆ ప్రభుత్వం పడిపోయింది. కర్ణాటకలో అంతే, గతంలో బీజేపీకి 4 సీట్లు. సార్ ఇప్పుడు ఒకరు ఇప్పుడు మన దగ్గర తీసుకోండి, ఇంక అంతెందుకు, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో పోయినారు, ఆ యాంటీ డిఫెక్షన్ లా సరిగ్గా పనిచేయట్లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదా, లేకపోతే కావాలని స్పీకర్ అట్లా చేస్తా ఉన్నాడా? ఈ టైం లిమిట్ అనేది లేదు దీనికి, మరి పార్లమెంటరీ వ్యవస్థనో లేకపోతే రాజ్యాంగంలో ఏదైనా మార్పు తీసుకురావాలన్నా ఇది స్టేట్ కి అధికారం ఉంటుందా, సెంట్రల్ కి అధికారం ఉంటుందా? పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఏదో కానండి, సెంటర్ కి అధికారం ఉంటుంది చాలా స్పష్టంగా. స్పీకర్ యొక్క అధికారాలు, విధులు, బాధ్యతలు నిర్ణయించేది అసెంబ్లీ స్పీకర్ గురించి. ఎవరి గురించి రాజ్యాంగం నిర్ణయిస్తుంది. అందుకోసం క్వజీ గవర్నమెంట్ అన్న టైం లిమిట్ లేదు సార్, ఇప్పుడు లేదు. వస్తుందా రాదా, స్పీకర్ కి సిఫారసు చేస్తారు లేదా కోర్టులు ఈ రాజ్యాంగంలో తలదూర్చుంటారు. కోర్టు తలదూరుస్తుంది, రాజ్యాంగాన్ని మారిస్తే కోర్టులు కూడా తలదూరుస్తాయి. ఓకే, అది రాజ్యాంగాన్ని మారిస్తే. ఇప్పుడు పార్లమెంట్ వ్యవస్థలో అసెంబ్లీలో కానీ ఎందుకు రాజ్యాంగం మారుస్తారు. స్పీకరు విత్ ఇన్ 30 days లో, విత్ ఇన్ 90 days లో పార్టీ ఫిరాయింపుల చట్టానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరన్నా ఫిరాయించిన ఆరోపణలు వస్తే నిర్ధారణ చేసుకుని దాన్ని చేయాలని. అయితే దీనికి సంబంధించినటువంటి ఒక విషయం ఎగ్జాంపుల్ తీసుకోండి దీనికి. అందుకోసమే దీన్ని ఈ ఇష్యూ అంతా కూడా భారత పార్లమెంట్ కు సంబంధించినటువంటి ఎథిక్స్ కమిటీ ముందు ఉంది. అసలు యాక్చువల్గా ఎథిక్స్ కమిటీలో కూడా అందరూ సభ్యులు ఉంటారు, అన్ని పార్టీల సభ్యులు. ఎథిక్స్ కమిటీలో ఇది చర్చ జరిగింది, బాగా చర్చ జరుగుతుంది కూడా. ఎథిక్స్ కమిటీ అంటే వెంకయ్యనాయుడు గారు ఉపరాష్ట్రపతిగా ఉన్నప్పుడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశాడు. ఆయన పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ ఉండి ఉపరాష్ట్రపతి ఉన్నప్పుడు ఈ ఎథిక్స్ కమిటీ కొన్ని రికమెండేషన్ చేయాలి. ఇంకా చేస్తలేదు, ఇంకా ఆలస్యం అవుతుంది, అది కూడా మంచిది కాదు. రికమెండేషన్ చేయాలి. రికమెండేషన్స్కి అనుగుణంగా రాజ్యాంగ సవరణ జరగాల. ఒకసారి రాజ్యాంగ సవరణ జరిగితే కోర్టులు ఆటోమేటిక్గా దాన్ని రాజ్యాంగం ప్రకారమే కోర్టులు నిర్ణయిస్తాయి. కాబట్టి అది పెద్ద ఇష్యూయే కాదు. అందుకోసం ఈ బిల్లులో వచ్చేటువంటి దాంట్లో ఒక ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే ఇంకో ప్రభుత్వం విశ్వాసం ప్రభుత్వం ఏందనేది చెప్పాలి ముందు. సపోజ్ అనుకుందాం ఈ ప్రభుత్వం డిజాల్వ్ అయింది అనుకుందాం, అంటే విశ్వాస తీర్మానం జరగాల్సిందే. డిజాల్వ్ అయింది అనుకుందాం, ఒక అడుగు
ముందుకేసి వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు ఎవరికి మెజార్టీ లేదు అసెంబ్లీ డిజాల్వ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి. జరిగితే ఇప్పుడు మనకు బై ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, బై ఎలక్షన్స్ అయినట్టుగానే సపోజ్ ఒక 2 సంవత్సరాలు ప్రభుత్వం గడిచింది, డిజాల్వ్ అయిపోయింది, అయితే నెక్స్ట్ 3 ఏళ్ళకి ఎన్నికలు జరుగుతాయి. నెక్స్ట్ మళ్ళీ అక్కడ నుంచి 5 ఏళ్ళ ఎన్నికలు ఉండవు ఇక. 2020 అప్పటిదాకా ఏం చేయాలి ఆ పీరియడ్ లో అనేది ఇప్పుడు కన్ఫ్యూజన్. ఇప్పుడు 2024లో ప్రభుత్వం ఎన్నుకోబడ్డది. అవునండి, తెలంగాణ ప్రభుత్వం 2023లో పోయింది, 25లో పోయింది గవర్నమెంట్ ఏదో. అయితే అప్పుడు 25 ఎన్నికలు జరిగితే మళ్ళీ 28 వరకే ఎన్నికలు అవి. అప్పుడు ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు 3 ఏళ్ళే లాస్ట్. ఒకవేళ 6 months ఉంది అనుకుందాం, 6 months ఉన్నా కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ కలిపేసి ఎలక్షన్ కమిషన్ 6 నెలల 6 months ఏముండదు, రాష్ట్రపతి పాలన ఉంటుంది, గవర్నర్ పాలన, రాష్ట్రపతి పాలన ఉంటుంది. 6 నెలల కోసం ఇంటరిం ప్రభుత్వం ఉండొచ్చు. ఓకే, దీనిలో పెద్ద తేడా ఏముందండి? ఇప్పుడు గతంలో ఏదైతే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో 4 సంవత్సరాలకి గవర్నమెంట్ని రిజైన్ చేసి మళ్ళీ కొత్త ఎలక్షన్కి వెళ్ళడం జరిగింది. అట్లా ఇప్పుడు ఒకవేళ ఒక గవర్నమెంట్ ఏదో ఒక రూపంలో పడిపోయింది అనుకోండి, సో ఏం చేస్తారంటే ఎలక్షన్ ఎట్లా అంటే మళ్ళీ 5 yearsకి ఉంటుందా, మిగతా 1 year 2 years ముందు గవర్నమెంట్ కనుక పడిపోయింది అనుకోండి, ఏదో రకంగా ఇక్కడ కావచ్చు ఎక్కడైనా దేశం మొత్తంలో ఏం చేస్తారు? 4 ఏళ్ళకు ప్రభుత్వం నడిచింది, నేను 4.5 ఏళ్ళకి ఎన్నికలు పోవాలనుకుంటున్నా అని ముఖ్యమంత్రి అనుకుంటాం. 4.5 ఎన్నికలు పోవడానికి నీకు అధికారం లేదుగా. 4 ఏళ్ళకి రిజైన్ చేస్తే ఒకవేళ 3.5 ఏళ్ళకి రిజైన్ చేసి 4 ఏళ్ళకే పోవాలనుకున్నాను అనుకో, ఈ ఎన్నికలు ఆ జరిగే ఎన్నికలు 1 సంవత్సరం కోసమే ఉంటాయి. ఎవరైనా ఎమ్మెల్యే రెడీగా ఉంటారు 1 సంవత్సరం కోసం ఎన్నికల్లో కావడానికి? రెడీగా ఉంటారంటే మీరు చెప్పేది ఏమో డబ్బు ఖర్చు పెట్టలేరంటారా? ఎంతసేపు అదే మాట్లాడే పవర్ పాలిటిక్స్ గురించి, అది కూడా ఇన్వాల్వ్ అయింది. ఆ ఇన్వాల్వ్మెంట్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఏడాది కోసం ఇప్పుడు అనుకుంటా నేను ఒక ఎమ్మెల్యేలు ఈ రోజు అక్రమంగా మీకు తెలుసు నాకు తెలుసు చెప్పక్కర్లేదు 100 కోట్లు ఖర్చు పెడుతున్నటువంటి ఎంపీల కోసం 30, 50, 70 లెక్కలు వేసుకుంటారు, అరాజు పడినట్టు లెక్కలు వేసుకుంటారు. ఎంపీకి ఇన్ని ఖర్చు పెట్టినా అన్ని ఖర్చు పెట్టినా దాన్ని కూడా గవర్నమెంట్ లో ఉన్న బీజేపీ కంట్రోల్ చేయలేకపోతుంది. ఎలక్షన్ కమిషన్ దాని ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా గవర్నమెంట్ బాధ్యత కాదు, ఎలక్షన్ కమిషన్ బాధ్యత కూడా. ఇన్ని కోట్ల రూపాయలు బజార్లోకి వస్తుంటే పట్టుకుని క్యాండిడేట్లు తీసుకుపోయి ఊళ్ళలో పంచుతుంటే ఎలక్షన్ కమిషన్ పట్టుకోవాల్సింది. ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుంది అంటారా? ఏం చెప్తారు? ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో ఎవరు ఉంటారు? మళ్ళీ మీకు అక్కడే చర్చ వస్తుంది శ్రీనివాస్ గారు. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి బాధ్యత ఎవరికి ఉంటుంది? మళ్ళీ కలెక్టర్లకి, జిల్లా కలెక్టర్లకి కదా. జిల్లా కలెక్టర్లు ఎక్కడ ఉంటారు? మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటారు కదా. ఆఫీసర్లు ఎవరి దగ్గర ఉంటారు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే ఉంటారు కదా. ఈ వ్యవస్థ అంతా కూడా వ్యవస్థలో మార్పులు జరగాల్సిందే కదా. ఈ డబ్బు ప్రభావం తగ్గాలంటే కేంద్రం నిర్ణయం తీసుకోవాలా, ఒక పార్టీ నిర్ణయం తీసుకోవాలా? ఇది మనం సింపుల్ గా ఆరోపణ చేయొచ్చు. గురించి అనలేదు సార్, ప్రభుత్వం యాక్చువల్ గా మనము ఓ విధంగా బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అనకూడదు. నాకు తెలిసిన ప్రభుత్వం అనాలి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అదే బీజేపీ నాయకత్వంలోనే ప్రభుత్వం ఉంటుంది, లేదా టీఆర్ఎస్ నాయకత్వంలోనే ప్రభుత్వం స్టేక్ హోల్డర్ సార్. అందుకోసం కలెక్టర్ తర్వాత కింద ఎవరు ఉంటారు? తహసీల్దార్లు కింద టీచర్లు. ఆ ఫైనల్ ఎలక్షన్ కండక్ట్ టీచరు లేకపోతే ఉద్యోగి అక్కడ బూత్ లెవెల్లో. వీళ్ళని కంట్రోల్ చేసిన పోలీస్ సిస్టమ్ ఎవరి దగ్గర ఉంటుంది? అప్పుడు స్టేట్ గవర్నమెంట్ దగ్గర. ఎలక్షన్ కమిషన్ ఈ పోలీస్ సిస్టమ్, ఎలక్షన్ కమిషన్ కు పోలీస్ సిస్టమ్ సపరేట్ గా లేదు. ఈ పోలీస్ వ్యవస్థనే కదా. ఈ పోలీస్ వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాల కింద పనిచేస్తుంటది కదా. మరి ఇంకా ఇంట్లో జమిలీ ఎక్కడా, లేకపోతే ఫెడరల్ ఎక్కడా? స్టేట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సీఎం ఆధీనంలో ఉంటారంటారా? మీరు ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ యొక్క చీఫ్ ఎలక్షన్ సిఇఓ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లోనే ఉంటాడు. కానీ సిఇఓకి మెకానిజం ఏంది? సిఇఓ అమలు చేసేటువంటి సిఇఓ తన నిర్ణయాలను అమలు చేసేటువంటి వ్యవస్థ ఎక్కడ ఉంది? రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో. రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకోమంటుంది. వాళ్ళు వచ్చి డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేరు, అంత పెద్ద వ్యవస్థ ఉండదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ సిబ్బందితోనే జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం సిబ్బంది అనగానే మళ్ళీ మీకు ఇప్పుడు తహసీల్దార్ తప్పు అవుతున్నాడా, కలెక్టర్ తప్పు అవుతున్నాడా, రిటర్నింగ్ ఆఫీసర్ రిటర్నింగ్ ఆఫీసర్ అంతా వీళ్ళే ఉంటారు కదా. ఏ రిటర్నింగ్ ఆఫీసర్? మహారాష్ట్రలో ఎవరు అధికారులు ఉన్నారు సార్? ఇప్పుడు బీజేపీ ఉంది కదా. మరి అక్కడ ఏం పట్టుకోలేదా? డబ్బులు ఎవరు పంచలేరా? అంతకుముందు కాంగ్రెస్ ఉండే కదా. సరే, మీరు ప్రభుత్వాలు ఎట్టగా ఉన్నారో తర్వాత విషయం, అది సెకండరీ. కరెక్ట్. అది ఎట్లా మీరు వచ్చారు, ఎట్లా అధికారంలోకి వచ్చారు, 8 రాష్ట్రాల్లో ఎట్లా తీసుకున్నారు? మీరు చెప్తుంది కరెక్ట్. అందుకోసమే వ్యవస్థలో ఎవరు పని చేయాలా? ఫైనల్ గా పట్టుకుంటే బీజేపీ వద్దన్నది. సపోజ్ ఇప్పుడు నేను బీజేపీ నాయకుడిని, డబ్బులు తీసుకొని పోతున్నా, పోలీసులు పట్టుకుంటానికి మీరేం చర్యలు తీసుకుంటారు? చర్యలు తీసుకునే వ్యవస్థ చర్యలు బీజేపీ ప్రభుత్వం తీసుకోదాడా. ఒక్కసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క అధీనంలోకి వెళ్ళిపోతుంది. పోలీస్ వ్యవస్థ అట్లేకపోతుంది,
రెవెన్యూ వ్యవస్థ అట్లాగే ఉంటుంది, మిగతా ఎలక్షన్ వ్యవస్థ అంతా కూడా అట్లాగే ఉంటుంది. చేయాల్సింది ఎవరు? చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, రాష్ట్రంలో ఉండే CEO దగ్గర నుంచి మొదలుపెట్టి, కలెక్టర్ దగ్గర నుంచి మొదలుపెట్టి, రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి మొదలుపెట్టి, పోలీస్ కానిస్టేబుల్ దాకా మనం చెక్ పోస్టులు పెడతాము. చెక్ పోస్ట్ దాటి కూడా డబ్బులు తీసుకోబోతున్నాం కదా. చెక్ పోస్ట్ లో నేను బీజేపీ మీరు కాంగ్రెస్ అని చెక్ పోస్ట్ ఉండవు కదా. సమస్య చెప్తున్నారు ప్రకాష్ గారు, దీన్ని అరికట్టడం ఎలా అనేది నా ప్రశ్న. అందుకోసమే ఈ అరికట్టేటువంటి దాంట్లో ఒక్క ముందు అడుగు. అరికట్టడానికి చాలా నిర్ణయాలు తీసుకోవాలా, చాలా పొలిటికల్ రాజకీయ పార్టీలు కూడా ఇంకా నిర్ణయం తీసుకోవాలా. ఇంకా ఒక మాట అడుగు ముందుకే చెప్తే ప్రజలు కూడా నిర్ణయం తీసుకోవాలి. ప్రజలు కూడా విచక్షణతో రావాలి. ప్రజలు అందుకోసమే ప్రజాస్వామ్యంలో అది పాయింట్ చెప్పే ముందు ఒక మాట చెప్తాను, మనసులోకి వచ్చింది. తప్పకుండా. వెనకటికి రాజులు ఉంటే యథా రాజా తదా ప్రజ సంస్కృతంలో ఒక శ్లోకం ఉంటుంది, మన ఒక పదం ఉంటుంది. కానీ డెమోక్రసీలో యథా ప్రజా తదా రాజా కూడా అవుతారు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఎలక్ట్ అవుతున్నాడు, సర్పంచ్ ఎంపీటీసీ అవుతాడు, ఎంపీటీసీ జడ్పీటీసీ అవుతాడు, జడ్పీటీసీ జడ్పీ చైర్మన్ అవుతాడు, జడ్పీ ఎమ్మెల్యే అవుతాడు. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆకాశంలోకి రోడ్డు మీద పడతారు. రాజకీయ పార్టీ ఓంచు మంత్రం తయారు చేస్తున్నాయా? వీళ్ళే కదా ఎమ్మెల్యేలు అవుతున్నది, వీళ్ళనే కదా ప్రజలు ఎన్నుకుంటున్నది. వ్యవస్థలో ఎట్లా ఉందో ఆలోచనలు ఆ దాంట్లోంచి నాయకత్వం పెరుగుతున్నప్పుడు ఇక్కడ ఉండేటువంటి రుగ్మతల నుంచి తీసుకొనే కొంత పెరుగుతాడు, అంత పరిశుద్ధంగా ఉన్నా కూడా. అంటే సర్పంచ్ గెలవలేని పరిస్థితి ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సర్పంచ్ గెలవటే సర్పంచ్ కానివాడు మా పార్టీకి ఎందుకు కానీ మేము కూడా బీజేపీ కూడా అంటది, కాంగ్రెస్ కూడా ఉంటుంది, టీఆర్ఎస్ కూడా ఉంటుంది. మాకు పెద్ద లీడర్లు కావాలి అని. బండి సంజయ్ గారు కూడా ఎమ్మెల్యే కాకుండా ఎంపీ గెలిచారు. అంటే అందుకోసం ఎగ్జాంపుల్ చెప్పాను, బీజేపీలో చాలా మంది ఉన్నారు అట్లా. అంటే ఎగ్జాంపుల్ చెప్పారు. కిషన్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఏం కాకుండా ఎమ్మెల్యే గెలిచారు. అందుకోసం ఆ విద్యాసాగర్ కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే ఇంద్రసాని గారు ఎమ్మెల్యే గెలిచారు. నేను ఆ విషయం అంటే డబ్బు ప్రాధాన్యతను అరికట్టడం విషయంలో ప్రజల నుంచి కూడా కొంత స్పందన రావాలనేది ఒక పాయింట్. ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెరగాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మీద ఒత్తిడి కూడా పెరగాలి. నేను డబ్బు ఇచ్చిన ఓటు అయినని కనుక ప్రజలు నిర్ణయించుకుంటే ఎవరైనా డబ్బు ఇస్తాడా చెప్పండి? ఏం చెప్తున్నా అల్టిమేట్ గా ప్రజలే తప్పు ప్రకాష్ గారు. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తా, ప్రజలు తప్పు అంటే ప్రజల నుంచి కూడా నేను ఒక పాయింట్ చెప్తా. నేను 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు సంపాదించాను. సంపాదించి నేను ప్రజలకు పంచుతున్నా. నేను ఎట్లా సంపాదించాను? అక్రమమా సక్రమమా? ఎవరు నిర్ణయిస్తున్నారు? ఎవరు నిర్ణయించారు? ప్రజలు నా సొమ్ము నాకు ఇస్తున్నావు ఇయ్యరాదరా భయ అంటున్నారు ప్రజలు కూడా. ప్రజలకు నేను ఇంకొక మాట ఏమంటే డబ్బు ఇచ్చిన ప్రతి ఒక్కరికి గెలిపిస్తారు. అందరు ఇస్తుంటే కూడా ఎవరికో ఓటేస్తున్నారు, ఒకటే గెలుస్తాడు. కాబట్టి ఇస్తే ఇయ్యని రాదనుకుంటే ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఈ కోణం కూడా ఉంది. ఈ పార్టీ ఆ పార్టీ ఇచ్చినంత మాత్రాన గెలవలేదు. కామన్ మ్యాన్ గా నాకు ఐడియా ఉంది, ఫైనాన్స్ కంపెనీలు అందరూ ఎమ్మెల్యేలు అవుతారు. అందుకొస్తే దీంట్లో ఒక చిన్న సమస్య నేను మీకు చెప్తాను. పొలిటికల్ సిస్టంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఒక రకమైన పొలిటికల్ సిస్టమ్ ఉండింది అన్ని పార్టీలకు, ఈ పార్టీ ఆ పార్టీ అంటారు. ఇప్పుడు ఏమైందంటే రాను గతంలో రాజకీయాలలో పనిచేస్తున్న వ్యక్తులకు పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అందరూ డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు. నేను చిన్నప్పుడు డొనేషన్ ఇచ్చే ప్రాజెక్ట్ రాకపోయినా కాకపోయినా వ్యవస్థ డొనేషన్ ఉందంటారు. కొద్ది దూరం తర్వాత ఏంటంటే 80s 70s దాటి 80sకి వచ్చేసరికి ఆయనకు నేను డొనేషన్ నేనే ఎమ్మెల్యే అవుతా కదా అనుకుంటున్నారు. అందుకోసం పెట్టుబడిదారులు అందరూ పారిశ్రామికవేత్తలు అందరూ కూడా రాజకీయాలకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొట్ల విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళు ఎగ్జాంపుల్ చెప్తా. సర్పంచ్, సమితి ప్రెసిడెంట్, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యే, స్టేట్ హోమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి, చీఫ్ మినిస్టర్, జలగం వెంగళరావు, సర్పంచ్, ఎమ్మెల్యే పెరిగారు కదా, జడ్పీ చైర్మన్. అంటే నేనేమంటుంటే ఈ వ్యవస్థ, ఈ సర్పంచ్ వ్యవస్థ ఎమ్మెల్యే అయ్యేటట్టు ఎంతమంది సర్పంచ్లు ఎమ్మెల్యే అయితే చెప్పండి మీరు తెలంగాణలో? ఇది ఎందుకు చెప్తున్నాయి పడం అంటే వెనకటనేమో సర్పంచ్ ఉంటే సర్పంచ్ ఆ స్థాయిలో రాజకీయాలు చేసుకుంటూ ఒక స్థాయి పెరిగేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు కదా. పైనుంచి పారిశ్రామికవేత్త వచ్చి కూర్చుంటాడు, పెద్ద బ్యూరోక్రాట్ వచ్చి కూర్చుంటాడు. నువ్వు ఏం చేసినా ప్రజల కంటే ఏం రికార్డు ఉంటుంది. మీరు కూడా అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే పైసలు ఉంటే పంచాలి కాబట్టి. నేను అల్టిమేట్గా నేను అందుకోసం చెప్పిన యథా ప్రజా తదా రాజా లాగానే ఈరోజు ఆ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ప్రజలని చెప్తున్నా. తప్పు పట్టట్లే, ప్రజలు ఆ విధంగా ఆలోచన చేయాలి. మనం ఎవరైతే మన కోసం పనిచేస్తారో వాళ్ళని పైకి పంపించే ఆలోచన చేయాలి కదా. పైనుంచి ఇప్పుడు నేను చాలా సందర్భాలు చూస్తాను. నేను మామూలుగా చిన్న కారు మీద పోతే ఏం సార్ చిన్న కారు, మీరు లీడర్ పెద్ద కార్లో రావాలి సార్ అంటారు. అంటే నాకు నా స్తోమత ఇది, నా బాధ్యత ఇది, నాకు 20 కిలోమీటర్లు నా లైఫ్ స్టైల్ చిన్న కార్లో వస్తే తప్పే ఉంది, నేను డ్రైవ్ చేసుకుంటే లేదు సార్ మీరు పెద్ద కార్లో వస్తే లీడర్ అంటారు. పైసలు పంచకపోతే మీరు రాకుండా సార్ పైసలు నేను జీవితంలో అనుభవం చెప్తున్నా. 84 ఎగ్జాంపుల్ చెప్తా. దత్తాత్రేయ గారు ప్రచారక ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్, ఆయనకు భార్య పిల్లలు లేరు, అప్పటికి పెళ్లి కాలే. నేను దత్తాత్రేయ గారు ఒక ప్రచారకండి, మీరు డబ్బులు లేవా ఆయన దగ్గర, మీరు ఎన్నికలు లేదు సార్, ఎందుకు కంటెక్ట్ చేస్తున్నారు ప్రచారక అయితే ఆర్ఎస్ఎస్ పని చేసుకోమని, మీరు ఎందుకు మీ పార్టీకి ఎందుకు వస్తుందండి? రాజకీయాలకు వస్తే పైసలు ఖర్చు పెట్టుకోవాలి, మాకు ఈ ఖర్చులకు కూడా ఇయ్యరా అండి? పెద్ద గతంలో అయితే పెద్ద కోటర్స్ ఇచ్చేది, మా భాష చెప్తున్నా, పెద్ద కోటర్స్ అనేది లీటర్ బాటిల్లో 2 లీటర్ల బాటిల్లో ఇచ్చేది అనుకుంటా, ప్రాబబ్లీ ఇచ్చేది. మీరు పైసలు లేకపోతే ఎట్లా?
అంటే ఆయన దగ్గర పైసలు లేవా, పేదోళ్ళ కోసం బతుకుతుండంటే పేదోళ్ళ కోసం బతే అదే పని చేసుకోమని సార్. ఇండ్లు కట్టి పేదలకు ఇండ్లు కట్టించుండు, ఇది చేసి అది అంటే అదే పని చేసుకోమని సార్. రాజకీయాలు ఎందుకు? ఇది ప్రజల్లో నేను చూసిన ప్రత్యక్షంగా. ఇది కార్యకర్తలు అంటున్నారా, ప్రజలు అంటున్నారా వేరే విషయం, దాంట్లో కూడా పోతలేను. కానీ ఇది ఈ స్పందన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తాను. నేను ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ఇంట్రెస్టింగ్ లైవ్ ఎగ్జాంపుల్. ఇది అర్థం చేసుకోవాల్సిన పద్ధతి. మా జంగారెడ్డి గారు ఎంపీ ఉండవు, ఇద్దరిట్లో ఒక ఎంపీ ఆయన 84లో. జంగారెడ్డి గారు 67లో ఎమ్మెల్యే జనసంఘ్ పార్టీలో. ఆయన టీచర్, సాధారణమైనటువంటి హిందీ టీచర్, స్కూల్ టీచర్. రాజీనామా చేసి పరకాల్లో ఎమ్మెల్యే కాంటెస్ట్ చేస్తే గెలిచిండు వరంగల్లో. గెలిచిన తర్వాత మీకు 2 సీట్లు అంటే అప్పుడు ఎంపీ సీటు, మొన్న ఎంపీ సీటు నేను చెప్పి 67లో 73 సీట్లు. 72లో ఆయన మళ్ళీ ఓడిపోయాడు. 78లో ఆయనకు మళ్ళీ జనతా పార్టీ వచ్చింది, మాకు సీటు ఇష్యూ వస్తుంది. డబ్బులు లేవు కాబట్టి సీటు ఇయ్యరు అనేటువంటి చర్చకు వచ్చింది. అప్పుడు కూడా డబ్బులు లేవు కాబట్టి మీకు మార్పు చెప్తున్నాను. ఆయన తర్వాత నాతో చెప్పినాడు, అరే నేను ఇంత అనుభవించిన రా, నేను జనసంఘ్ పార్టీలో ఎమ్మెల్యే కలిసి ఎమర్జెన్సీలో 18 నెలలు జైల్లో ఉండి 18 నెలలు జైల్లో ఉండి నేను ఎమ్మెల్యే పోటీ ఎడగొని అడుక్కున్నారా బాబు, పైసలు లేవని. అప్పటికే కాంగ్రెస్లో బాగా అనుభవం తిన్న మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు బీజేపీలకు, జనతా పార్టీలకు వచ్చి పైసలు ఖర్చు పెట్టి నాకు సీట్ ఇస్తారా అయ్యారా అనుకున్నా. ఇచ్చిన తర్వాత అనుకున్నారా డబ్బులు సంపాదించాల్సింది అనుకున్నాను. ఒక్కసారి డబ్బులు సంపాదించాలనే మార్గం మొదలుపెట్టినప్పుడు మీకు మార్గం ఏముంటుందండి? ఎట్లనే డబ్బులు సంపాదించాలి, ఎట్లనే డబ్బులు సంపాదించాలి. భూమి అమ్ముకొని సంపాదిస్తావా, భూమి కబ్జా పెట్టి సంపాదిస్తావా, నల్ల డబ్బులు ప్రింట్ చేసి సంపాదిస్తావా, వ్యాపారం చేసి సంపాదిస్తావా, ఏమన్నా సంపాదించాలి. ఇది కదా. అందుకోసం వ్యాపారవేత్తలు రాజకీయ రంగంలోకి వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వారి యొక్క క్రెడెన్షియల్స్, వారి యొక్క ఇది లేకుండా మీరు ఆలోచించండి. ఇప్పుడు ప్రజలు వాళ్ళని ఆదరిస్తారు అనుకోండి, అందరూ అదే పని చేయడం మొదలు పెడతారు కదా. ప్రజలకు అల్టిమేట్లీ ప్రజల గురించి ప్రజలు ఆలోచించాలి కదా. ఒక పెద్ద పారిశ్రామికవేత్తను ఎట్లా ఆలోచించాలి? ఇది ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఈ జమిలీ ఎన్నికలు ఈ సమస్యకు కొంత పరిష్కారం చూపిస్తాయి. ఇదంతా ఎందుకు అంటే దీని గురించి రైట్ టు రీకాల్ కావచ్చు, అంటే యాంటీ డిఫెక్షన్ లా అయితే నాకు తెలిసినంత వరకు సక్రమంగా పనిచేయట్లేదని నేను అనుకుంటున్నాను. సో దీని గురించి ఏం చెప్తారు? మళ్ళీ రైట్ టు రీకాల్ పెడితే బాగుంటుందంటారా? ఏం చెప్తారు? అంటే డాక్టర్ జేపీ లాంటి వాళ్ళైతే ఇది సరైనది కాదు, అది అవసరం లేదు, అది సాధ్యం కాదు అంటున్నారు. రైట్ టు రీకాల్ అనేది బ్రిటన్లో ఉంది ఇప్పుడు రైట్ టు రీకాల్ అనేటువంటి, కానీ అక్కడ సాధ్యమైతే లేదు రైట్ టు రీకాల్ అనేది. అది కూడా కాన్స్టిట్యూషన్ లో ఇంకా మంచిదా కాదా పెడితే చాలా మంది అంటున్నారు, నచ్చలేదు, మోసాలు చేస్తుండు. రైట్ రైట్ టు రీకాల్ అనేటువంటి అవకాశం ప్రతి 4 ఏళ్ళ 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది. దాన్ని ఏడా తగ్గించుకోవచ్చా, పెంచుకోవచ్చా, అది వేరే విషయము. ఇప్పుడు 5 ఏళ్ళకి ఒకసారి రీకాలింగే కదా. ఇప్పుడు ఆ మధ్యలో రీకాల్ చేసేయాలనుకుంటే మనం వేరు. అవినీతి ఎమ్మెల్యేకు ఓటేయమని ప్రజలు చెప్తున్నారా? మీరు చెప్పండి. మాకు డబ్బిచ్చే ఎమ్మెల్యేకి ఓటేస్తాం కానీ అవినీతి ఓటేయమని చెప్తున్నారా? నేను మీ అనుభవంతో చెప్తున్నా. కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నేను 2018లో నేను 18 ఎన్నికలలో ఓడిపోయింది కిషన్ రెడ్డి గారు. రాత్రిపూట నిర్ణయం, నేను కూడా డిసిషన్ తీసుకునే దాంట్లో నేను కిషన్ రెడ్డి గారితో కిషన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు, ఓట్ల కోసం డబ్బు పంచొద్దని. ఓట్ల కోసం డబ్బు పంచొద్దన్నాడు. దేనికోసం పంచొద్దు? కార్యకర్తల ఖర్చుకు వేరే, ఖర్చుల కోసం, నేను ఓట్ల కోసం, ఓట్లు కొనడం కోసం పైసలు ఇవ్వను అన్నాడు. ఇవ్వద్దు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు కిషన్ రెడ్డి గారు. ఓడిపోయినాడు 1000 రూపాయలు. ఈ రోజు ప్రజలకు ఏం సందేశం, ఎట్లా ఓడిపోవడం అనేది జరిగిపోయింది, ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలి? ఇప్పుడు మీరు ఏ సందేశంతో ప్రజలు ముందుకు పోతున్నారు? ప్రజలు ఆలోచించండి. అంటే కిషన్ రెడ్డి అంటే నేను కిషన్ రెడ్డి గారు ఫుల్గా సపోర్ట్ చేసిన. 15 సంవత్సరాలు మీరు ఎమ్మెల్యే ఉన్నారు సార్. మీరు ఈ కాన్స్టిట్యున్సీకి నిరంతరం పనిచేసారు. మీ కాన్స్టిట్యున్సీలో తిరగని రోజు లేదు. ప్రతిపక్ష నాయకుడు ఉండి కూడా అనేకమైనటువంటి అంశాల విషయంలో రోజు తిరిగినారు కాన్స్టిట్యున్సీలో. ప్రజలకు అందుబాటులో ఉన్నారు, ప్రజల కష్టాలలో సుఖాల్లో ఎంబడున్నారు. మీరు కూడా పైసలు పంచి రాజకీయాల్లో గెలిస్తే ఇంక పరిస్థితి ఏందని అర్థం చేసుకోండి. మీరు అట్లా ఎంతమంది ఎమ్మెల్యే ఓడిపోతున్నారు? పైసలు లేవు కాబట్టి ఓడిపోయిన ఎమ్మెల్యే ఎంతమంది ఉన్నారు? ఈ పరిస్థితి ఎట్లా ఓవర్కమ్ కావాలి మీరు చెప్పండి. ఒక మీరు జర్నలిస్ట్గా, సీనియర్ జర్నలిస్ట్గా ఎప్పుడు ఎట్లా ఓవర్కమ్ కావాలనేది ఇది ప్రజల ముందున్న సమస్య, పార్టీల ముందున్న సమస్య. అచ్చా ఇవన్నీ పక్కన పెట్టి మేము 2 సీట్లు గెలిచినాం అనుకోండి, 2 సీట్ల పార్టీని అవహేళన. మళ్ళీ మా కార్యకర్తల కష్టాలు, బాధలు, కన్నీళ్లు ఇవన్నీ కార్యకర్తలు నిలుపుకోవాలి. మేము 10 సీట్లు గెలిస్తారే ఒక విశ్వాసం, అందరూ కలిసి ఆ ట్రాప్ లో పడ్డారు. ఇది కదా పరిస్థితి. అందుకోసమనే అందరు కలిసి ఆలోచిస్తేనే సమస్యకు పరిష్కారం, లేకపోతే సమస్యకు పరిష్కారం దొరకదు. అంత ఈజీగా ఆసమాసి కాదు. రికాల్ చేయడం అనేది 5 ఏళ్ళ కోసం రికాల్ చేయొచ్చు. సర్పంచ్నా, ఎంపీటీసీనా, జడ్పీటీసీనా, ఎవరినైనా కూడా. అంటే డబ్బు ఆధారంగా రాజకీయాలలో అధికారం వస్తున్నటువంటి అభిప్రాయంతో కనుక నా వ్యవస్థ నడిస్తే అందరూ డబ్బు సంపాదించే రాజకీయాలకు వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. ఇంకా రాబోయే రోజులలో ఇది ప్రమాదకరమైన గంటికలు శ్రీనివాస్ గారు. నేను ఇది కూడా చెప్తున్నా, రాబోయే రోజులలో కింద ఒక యువ మోర్చాలో కార్యకర్తగా పనిచేయాలి, అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేయాలి.
అనేటువంటి చిన్న కార్యకర్త యూత్ కాంగ్రెస్లో పనిచేయాలి, యూత్ ఊమొచ్చు అంటే యువజన సంఘంలో పనిచేయాలి వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీగా. అక్కడ నుంచి మొదలవుతుంది డబ్బు సంపాదించడం అనేది రోజున. రైట్ సార్. అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే మీరు జమిలీ ఎన్నికలు తీసుకోండి, ఏదైనా కామన్ మ్యాన్కి ఏదో ఒక రూపంలో లాభం చేకూరుతుంది, దేశ ప్రజలకి లాభం చేకూరుతుంది అంటే మంచిదే. కానీ అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఆ దేశం మొత్తం ఒకటే ఎన్నికలు పెట్టాలంటే ఇప్పుడు ఒక రాష్ట్రంలో జరుగుతున్నాయి అనుకోండి, ఈవీఎంలు ఇక్కడ వాడినా కూడా వేరే రాష్ట్రంలో ఇంకో చోట ఎలక్షన్స్ వేరే డేట్లో జరుగుతుంటే ఇవి అక్కడ వాడుకునేటువంటి ఫెసిలిటీ ఉంటుంది అనిపిస్తుంది, సెక్యూరిటీని కూడా మొబిలైజ్ చేయడం ఈజీ అనిపిస్తుంది. కానీ ఈ దేశం మొత్తం ఒకటేసారి ఎన్నిక పెట్టడం వల్ల ఈవీఎంలు ఎక్కువ కావాలి. అఫ్కోర్స్ బ్యాలెట్ అయినా సరే ఏదైనా సరే సెక్యూరిటీ పరంగా కానీ భద్రతా దృష్ట్యా కానీ కొంత ప్రాబ్లం ఉంటుందని నేను అనుకుంటున్నా. మరి మీరు దీనివల్ల ఆదాయం దేశానికి ఎంత మిగులుతుంది, ఏం చెప్తారు మీరు దీని గురించి? డబ్బు అనేటువంటిది అధికారికంగా ప్రభుత్వం నుంచి వ్యవస్థకు అంటే ఎన్నికలు నిర్వహించడం కోసం అయ్యే ఖర్చు చాలా తక్కువ. దాన్ని పెద్దగా మనం అంటే ఇంత పెద్ద బడ్జెట్లలో చాలా తక్కువ తీసుకోవాలి. అది పెద్ద సీరియస్ మ్యాటర్ కాదు. 4,000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు. కానీ నల్లధనం, నల్ల రూపంలో ప్రజలకు వస్తున్నటువంటి నల్లధనం అనేది చూసినావా, అది సుమారుగా అంచనా వేసారు. అది కరెక్ట్ ఎంతవరకు చెప్పండి, 1,30,000 కోట్ల రూపాయలు నల్లధనం మన ఎన్నికల్లో వివిధ ఎన్నికల్లో బయటకు వచ్చింది. అంటే ఇంత నల్లధనం బయటకు వస్తుంటే ట్యాక్స్ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వానికైనా సుమారుగా ఆ లెక్కన అది తీసుకుంటే సుమారుగా 30,000-40,000-50,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయం పోయింది కదా. ఇదొకటి. రెండో పాయింట్ చెప్తానంటే ఇంట్రెస్టింగ్, ఒక పాయింట్తో డబ్బు ఒక్కటే ప్రాధాన్యం కాదు. ఇప్పుడు మన భద్రతా దళాలు ఉన్నాయి, అది సిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ లేకపోతే బిఎస్ఎఫ్ ఏ వస్తాయన్న. ఒక 2 నెలల ఎలక్షన్స్ అయిపోతాయి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ దాకా మన ఎలక్షన్స్ ఒక 3 నెల రోజులు మొన్న జరిగినాయి. ఇంకా నెల 10 రోజులు జరుగుతాయి అనుకోండి. భద్రతా దళాలు అన్నీ కూడా ఈ నెల 10 రోజులు బిజీగా ఉంటాయి, అంతే కదా. ఆ తర్వాత భద్రతా దళాలు వాళ్ళ యొక్క దాంట్లోకి వెళ్ళిపోతే వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఏంది, ప్రతి అసెంబ్లీ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ వస్తే మళ్ళీ బిఎస్ఎఫ్ రావాలా, సిఆర్పిఎఫ్ రావాలి, ఎంత వచ్చి ఇంటరప్షన్ మీరేమనుకోదు. ఇప్పుడు నా ప్రాబ్లం అదే. ఇప్పుడు ఈవీఎంలు మనం ఈవీఎం వ్యవస్థలో ఉన్న బ్యాలెట్ అని సరే గొడవ చేస్తారు, అది సెకండరీ. ఆ తర్వాత ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈవీఎంలు ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 ప్రింట్ చేసినా మళ్ళీ తీసుకుపోయి ఇంకో రాష్ట్రంలో అదే ఎక్విప్మెంట్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఒక వాదన ఒకటి. రెండోది వచ్చేసి ఈ సెక్యూరిటీ అనేది ఇప్పుడైతే ఈ 100 మంది నెక్స్ట్ ఇంకో స్టేట్కి ఇంకో 100 మంది ఇంకో స్టేట్కి ఇట్లా పోవచ్చు అంచెలంచెలుగా. ఒకేసారి ఇంత సెక్యూరిటీని ఇంత బలగాన్ని మనం పెట్టాలంటే కూడా ఇది సాధ్యపడేటువంటి పనేనా అనేది ఇంకో క్వశ్చన్. ఈ దేశంలో అని నా ప్రశ్న. ఆర్మీ పక్కన పెట్టేసేయండి. ఆర్మీ ఎప్పుడు కూడా ఎలక్షన్ ఫీల్డ్కి రాదు. ఒక అసాధారణమైనటువంటి అది యుద్ధ భూమి లాంటి వాతావరణం వస్తే తప్ప ఆర్మీ ఫీల్డ్కి రాదు. భద్రతా దళాలు అనగానే మన వాళ్ళ మనసులో ఆర్మీ అని ఉంటుంది, కాదు. బిఎస్ఎఫ్ 8 రకాల భద్రతలు ఉన్నాయి. బిఎస్ఎఫ్ ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, ఐటీబీపీ ఉంది, ఇండో టిబెట్ బెటాలియన్ ఫోర్స్, సీమ శాస్త్ర బల్, ఇవన్నీ కూడా భద్రతా దళాలే. దాంట్లో ఎక్కువగా సీమను రక్షించే భద్రతా దళాలు వేరే ఉన్న, ఫీల్డ్లో పనిచేసే భద్రతా దళాలు వేరే ఉన్నాయి, సిఆర్పిఎఫ్ లాంటివి. ఇవన్నీ కూడా ఒక 5 ఏళ్లలో ఒక 2 నెలలు పని అండి పూర్తిగా. అంటే మొదలు కన్యాకుమారిలో మొదలైంది అంటే అక్కడ నెల రోజుల ముందు నుంచి ఉంటాయి, 10-20 రోజుల ముందు నుంచి ఉంటాయి. అక్కడ నుంచి మొదలుపెట్టి కాశ్మీర్ వరకు నెల 15 రోజులు ఎన్నికలు పూర్తవుతాయి. అంటే నెల 15 రోజులు మ్యాక్సిమం 2 నెలలు వేసుకోండి. ఈ 2 నెలల తర్వాత ఇక భద్రతా దళాలు మళ్ళీ వాళ్ళ దేశ ప్రజల రక్షణ కోసం తప్పిస్తే ఇంకో దానికి పని ఉండదు. ఒకటి, ఇంకో పని లేదు, వాళ్ళ దేశ ప్రజల ప్రాణాలు రక్షించాల్సిందే. రెండో పాయింట్, ఉద్యోగ వ్యవస్థ ఉంది కదా, టీచర్లు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు. 3 సార్లు 4 సార్లు ఎన్నికైతే 4 సార్లు వాళ్ళు 15 రోజులు నెల రోజులు ట్రైనింగ్ స్కూల్. ఇది ఒక కథ. కాబట్టి ఈ సమయం కూడా తగ్గిపోతుంది కదా. 3వ అంశం చెప్తాను, నేను స్వార్థమో లేకపోతే ఇంకొక ఆలోచన, మీరు ఆలోచన చేయండి, నేను ఆలోచన కోసం చెప్తున్నా. నాలాంటి కార్యకర్తలు ఉన్నారు, నేను ప్రజల కోసం చాలా వేరే పనులు చెప్పేది కరెక్టే సార్. నేను ఇంకో చెప్తా, నాలాంటి కార్యకర్తలు ప్రతి ఎలక్షన్స్ లో నేను కూర్చోవాలా. 3 నెలలు ఈ ఎలక్షన్స్, 3 నెలలు ఆ ఎలక్షన్స్. ఇప్పుడు అది తగ్గిపోతాయి కదా. ఒక ఎలక్షన్స్ లో నా పని అయిపోయింది, 5 ఏళ్ళు నేను ప్రజల కోసం ఏమేం చేయాలో ఆలోచిస్తా కదా. ఇక ఈ ఎలక్షన్స్ ఓడిపోయినామా గెలిచినామా, ఓడిపోతే ఒక రకంగా ఆలోచిస్తాం, గెలిస్తే ఇంకో రకంగా ఆలోచిస్తాం కదా. నాలాంటి కార్యకర్తలు కూడా పని తగ్గుతుంది కదా. ఒక మ్యాన్ అవర్స్ నేను ఎందుకు చెప్తున్నా అంటే, మనిషి యొక్క శ్రమశక్తి లేదా మనిషి యొక్క వర్కింగ్ అవర్స్ అంటాం కదా, పని గంటలు, పని దినాలు బతికేదే పార్టీల సెకండ్ టాపిక్, ఆ టాపిక్ వేరు, అది బతకొద్దు. అందుకోసం చెప్తున్నా, కార్యకర్తలు పార్టీల మీద బతకొద్దు అనేదే పాయింట్. తప్పు. నేను అందుకోసం చెప్తాను, వ్యవస్థలో మార్పు ఎక్కడ వస్తుందంటే, మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను. అటల్ బిహారీ ఎల్కే అద్వానీ గారు, నాకు గుర్తున్నంత 1980లో బీజేపీ డిసెంబర్లో బీజేపీ అఖిల భారత మహాసభలు జరిగింది. మహాసభలు జరిగినప్పుడు ఒక మాట చెప్పారు, ప్రొఫెషనల్స్ను రాజకీయాలకు తీసుకోవాలా అంటే, ప్రొఫెషనల్ అంటే వివిధ వృత్తులలో ఉండేవాళ్ళండి, ప్రొఫెషనల్ పాలిటీషియన్స్ను డిస్కరేజ్ చేయాలన్నాడు.
ప్రొఫెషనల్ పాలిటిషియన్స్ నా ఇల్లు గడవడం కోసం రాజకీయాలు ఆధారపడతా. నాలాంటి వాళ్ళని డిస్కరేజ్ చేయాలి పాలిటిక్స్లో. అంటే ఆధారపడి ఉంటే అతనికి అన్ని తెలుస్తాయి. నేను నా ఇల్లు గడవటం కోసము నా ఓకే, నా పెట్రోల్కో, నా డీజిల్కో, నా ఇంటికో, నా కథకో కనుక నేను రాజకీయ పార్టీ మీద ఆధారపడితే అంటే పార్టీ ఫండ్స్ జాబ్ గా ప్రొఫెషన్ గా తీసుకోవద్దు. నేను నా సాలరీలు కూడా పే చేస్తున్నాను. నేను వృత్తి ధర్మంగా నిర్వహిస్తూ ఫుల్ టైమర్స్కి ఇచ్చేటువంటి ఎక్స్పెండిచర్ వేరే. నా వృత్తిని నేను నిర్వహిస్తున్న డాక్టర్గా నా పని నేను చేస్తూ మిగిలిన సమయాన్ని వారానికి 2 రోజులు ఉంటాయా, రోజుకు 2 గంటలు ఇస్తానా, నెలకు 4 రోజులు ఇస్తానా, ఎట్లా ఇస్తానని పక్కన పెట్టండి. నేను కనుక రాజకీయ పార్టీలో పనిచేస్తే కొంత అన్నా మీరు అవినీతి తగ్గుతాండి శ్రీనివాస్ గారు, పక్కా. నేను పక్కా చెప్పగలుగుతా. అంటే ఒక లాయర్ ఉన్నాడు, కోర్టుకు పోతాడు, వచ్చిన తర్వాత రాజకీయాలు చేస్తాడు. గతంలో ఉన్నారు కదా లాయర్లు, బారిస్టర్ చదువుకున్న రాజకీయాల్లో ఉన్నారు కదా, స్వతంత్ర పోరాటాలు కూడా ఉన్నారు కదా. అట్లా వివిధ వృత్తులలో ఉన్న వాళ్ళ రాజకీయాలకు రావడం అనేది అవసరం. నేను పారిశ్రామికవేత్తలు కూడా రావద్దని కాదు, సినిమా యాక్టర్లు కూడా రావచ్చు. కాబట్టి వాళ్ళ వృత్తిని వదిలిపెడితే లేదా వాళ్ళకి సఫిషియెంట్గా ఉంది అనుకుంటే వచ్చడం వేరు, రావడం వేరు. ఆ అంతరాల మధ్యలో ఎంతకాలం పనిచేసిన రాజకీయాలు అనేది కూడా ఒక అంశం. అది అందుకోసమనే ఆలోచించేటప్పుడు వృత్తిగా పార్టీ మీద ఆధారపడితే కార్యకర్తలు అది కూడా తప్పే. కాబట్టి కార్యకర్తలు తమ ఉద్యోగాలు చేసుకోవాలి, తమ పని తమ చేసుకోవాలి. సమయం వచ్చినప్పుడు పార్టీకి పనిచేయాలి. మిగతా టైంలో ప్రజలకు రోజుకు 1 గంట 2 గంటలు ఎంత వీలైతే సమయం పార్టీకి ప్రజల కోసం పనిచేయాలి. ఇది నిజమైనటువంటి డెమోక్రటిక్గా ప్రజల యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో జరగాలి. ఇది జరగకుండా ఇంకో రకం జరిగింది, నేను పార్టీ మీద ఆధారపడతా, పొద్దంతా నేను పార్టీ పని చేస్తా అనుకుంటే మరి నా బతికెట్లా? నేను ఇల్లు గడవాలా, ఇంటికి రాయి కట్టుకోవాలా, ఇంట్లో ఖర్చు, సామాను, పిల్లలు, పెళ్ళ, భార్య, ఇవన్నీ ఉంటాయి కదా. అటువంటి అవకాశం ఇంట్లో ఉన్న వాళ్ళు టైం ఇస్తారంటే వేరే విషయం. ఈ అవకాశం కొంతమందికి ఇంట్లో ఉండి నా పూర్తిగా నేను పలానా వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకున్నా, నాకు నెలకింత వస్తుంది, ఆ డబ్బుతో నేను నా రాజకీయం చేస్తా అంటే అదొక హెల్తీ అట్మాస్ఫియర్. కాబట్టి రాజకీయ పార్టీ మీద కార్యకర్తలు ఆధారపడకూడదు అనేది కూడా ఒక పాయింట్. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామం. అంటే ఆధారపడకుంటేనే మంచిది. ప్రజాస్వామ్యం మంచిగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అని కోరుకోవాలి మనం. రైట్ సార్, అదే మీరైతే చెప్పింది కరెక్టే. ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి నాకు తెలిసి ఈ 5 సంవత్సరాలు కాకుండా 2029కో ఎప్పటికో జరిగేటట్టుగా కనిపిస్తుంది. చర్చ అనేది జరుగుతుంది, ఆశిద్దాం. ఆ రకంగానే మంచి జరగాలనే కోరుకుంటాం. అది జరుగుద్దా జరగదా అనేది నేను ఫైనల్ ఒక మాట చెప్తాను. చాలా మంది పెద్దల జేపీ లాంటి వాళ్ళు ఇది సాధ్యం కాదు, బిల్లు పాస్ కావడం అన్నారు పార్లమెంట్లో. బిల్లు పాస్ కావడం సాధ్యం కాదు అని చెప్పలేదు. బిల్లు పాస్ అవుతుంది కానీ అది అమలు సాధ్యమా అనేది ప్రశ్న. తేడా ఉంది సార్. మీరు ఇంట్రడక్షన్ లో కూడా ఒక మాట అన్నారు, ఇది అంటే మెజారిటీ వస్తుందా రాదా అనే చర్చ కూడా ఉంది. బట్ నేను వ్యూవర్స్ రాజ్యసభలో మీ ద్వారా, రాజ్యసభ లోక్సభ మీ ద్వారా వ్యూవర్స్ ఒక విషయం తప్పకుండా ఇండియన్ హిస్టరీలో పివి నరసింహారావు గారి ప్రభుత్వం 225 ఎంపీలతోటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మైనార్టీ ప్రభుత్వం. కొద్ది రోజులు బీజేపీ బయట, మీరన్నా ఇప్పుడు చెప్పారు చూసారా, మేము ఆయన విశ్వాస తీర్మానము బీజేపీ బయటకు పోయినందుకు విశ్వాస తీర్మానంలో పాస్ అయినాడు ఆయన, మైనార్టీ ప్రభుత్వం. నేను అందుకోసం ఎగ్జాంపుల్ అదే చెప్పాను. బీజేపీ 86, 89 గెలిచింది. బీజేపీ బయటకు పోయినందుకు మెజార్టీ ఎంత అవుతుంది? 549, 89 పోతే 230 అయింది, 230, 430 అయింది, 225 ఎందుకు వచ్చినాయి కదా. కాబట్టి పి నరసింహారావు ప్రభుత్వం విశ్వాస పరీక్షలు నెగ్గింది. మళ్ళీ క్లారిటీ ఇస్తుంది. అయితే ఆ సందర్భంగా కూడా అనేక బిల్లులు పాస్ అయినాయి. WTO అగ్రిమెంట్ పాస్ చేసుకున్నాం కదా, గ్యాట్ ఒప్పందం చేసుకున్నాం కదా, అనేకమైనటువంటి ఆర్థికమైనటువంటి సంస్కరణల పేరు మీద జరిగినాయి కదా. అవన్నీ ఎట్లా జరిగినాయి? అవన్నీ మైనార్టీ ప్రభుత్వమే కదా. నెంబర్ 2 అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం ఉంది. మూడో రకంగా మైనార్టీ అంటే మెజారిటీ చూపించినా, విశ్వాసం చూపించినా, బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు కదా. లేకున్నప్పుడు అనేక 2/3 మెజారిటీ అసలే లేదు, కానీ అనేక చట్టాలు పాస్ అయినాయి. అన్నిట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీకు పోటా తీసుకొచ్చినప్పుడు తీసుకురావాలన్న పరిస్థితి అనివార్యం వచ్చినప్పుడు ఉభయ సభలను కలిపి పెట్టారు. రాజ్యసభలో 2/3 మెజారిటీ లేదని మీకు ఐడియా ఉంది. 2 సభలు కలిపి పెడితే మెజారిటీ వచ్చింది, పోటా చట్టం వచ్చింది, సరే తర్వాత రద్దు అయింది వేరు. కాబట్టి ప్రభుత్వం దగ్గర ప్రభుత్వానికి ఎత్తుగడలు ఉంటే ఎట్లా బిల్లు పాస్ చేసుకోవాలన్నది, లేదా ఎన్డీఏ గ్రూప్కు పూర్తి మద్దతు ఇచ్చిన తర్వాత ఇండియా అలయన్స్ లోంచి కొంతమంది దీనికి రావచ్చు. ఎందుకంటే ఇండియా అలయన్స్ అంటే కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు కదా, కొంతమంది రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి 100 ఉంది, 100 మైనస్ చేస్తే 430 సీట్లు ఉన్నాయి. మీరు టీడీపీ ఎంపీతో జరిగింది. వేరే పార్టీ నాయకులు కూడా ఇంకా చిన్న పార్టీలు ఉన్నాయి, ఇంకా 60 సీట్లు బయట వాళ్ళు. ఇండి గ్రూప్ లో లేని వాళ్ళు, ఎన్డీఏ లేని వాళ్ళు 60 మంది ఉన్నారు. 60 మంది ఉన్నారు. ఇంకా వైసీపీ కదా, ఇప్పుడు 2 సీట్లు ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ పార్టీ ఉంది. ఎవరికి చేస్తారు? ఇండియా అలయన్స్ లేదు, 60 సీట్లు ఉన్నాయి శ్రీనివాస్ గారు. 60 సీట్లు ఇప్పుడు నీకు మెజారిటీ కదా.
ఇప్పుడు బీజేపీ కావాల్సింది 60 సీట్లే కదా. Final గా మీరు కావాలనుకున్న సాధించే ప్రయత్నంలో మీరైతే ఈవెన్ రాజ్యసభలో కూడా అదే పరిస్థితి. రాజ్యసభలో కూడా ఇప్పుడు మెజారిటీ ఉంది మీకు లోక్సభలో నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది కాశ్మీర్లో. నేషనల్ కాన్ఫరెన్స్ ఎటు పోతా అంటే మీరు ఏం చెప్తారా మనం ఈ రోజున? బిల్లు వచ్చినప్పుడు చర్చకు వస్తుంది. కాబట్టి బిల్లుకు వచ్చే కంటే ముందు పార్టీల యొక్క ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటాం కదా, ఫ్లోర్ మేనేజ్మెంట్ ఎందుకు వదిలిపెడతాం బీజేపీ ప్రభుత్వం? ఇప్పుడున్న ప్రభుత్వం ఫ్లోర్ మేనేజ్మెంట్ లో ఎవరైనా తీసుకోవాలి, ఫ్లోర్ లెక్క పెట్టుకొని వీళ్ళు వేస్తారు, వీళ్ళు వేస్తారు, ముందే మాట్లాడతారు కదా అందరితోటి. ప్లస్ జేపీసీ రిపోర్ట్ కూడా వస్తుంది కదా, జేపీసీ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదా. ఆ జేపీసీ రిపోర్ట్ ఇంకొక విషయం చెప్తా శ్రీనివాస్ గారు, జేపీసీ రిపోర్టుకు ఉన్నటువంటి జేపీసీలో సభ్యులు ఇక్కడికి కూడా వస్తారు. ఈ ప్రాంతీయ పార్టీల అభిప్రాయం, ఇప్పుడు సపోజ్ టీఆర్ఎస్ పార్టీకి అక్కడ మెజారిటీ ఒక్క సీట్ కూడా లేదు లోక్సభలో, అంత మాత్రం టీఆర్ఎస్ పార్టీని నెగ్లెక్ట్ టీఆర్ఎస్ చేస్తారు అనుకోకండి. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ తమ అభిప్రాయాన్ని తమ శాసనసభ ద్వారా తెలుసుకోవచ్చు, ఇవ్వచ్చు రిప్రజెంటేషన్. జేపీసీకి రిపోర్ట్ ఇవ్వచ్చు, వాళ్ళకి అధికారం ఉంది. ఏదైనా పార్టీ ప్రాతినిధ్యం లేకపోయినా, ఎందుకంటే ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం, ఇది మీ పార్టీకి నా పార్టీకి ప్రభుత్వానికి సంబంధించిన అంశం ఏం కాదు, అది ఒకటే కాదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల ఆమోదం ఉంటేనే దానికి మంచి జరుగుతుంది, అమలు చేయడంలో సాధ్యం అవుతుంది. అమలు అంశాలు కూడా రాజకీయ పార్టీల సహకారం అవసరం. కాబట్టి అది జరుగుతుంది. అమలులో ఏ రాజకీయ పార్టీ చిన్న చితక 2-3 సీట్ల 3 సీట్లున్న 5 సీట్లున్న రాజకీయ పార్టీలు సపోర్ట్ చేయొచ్చు. 60 సీట్ల ఎన్డీ గ్రూపులో లేని ఉన్న వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు, లేని బయట ఉన్నటువంటి వాళ్ళు సహకరిస్తే కూడా బిల్లు పాస్ అయిపోతుంది. కాబట్టి బిల్లుకి ఎటువంటి దోఖా లేదు పాస్ కావడానికి. బట్ అట్ ది సేమ్ టైం మనందరం కలిసి మంచి సలహాలు ఇస్తే అవన్నీ కలిపి ఒక మంచి బిల్లు రావాలని మనం కోరుకుందాం. రైట్ ప్రకాష్ గారు, జమిలీ ఎన్నికల గురించి అయితే అది సరే, మొత్తం మీద అయితే మీరు 11 సంవత్సరాల నుంచి కూడా దేశాన్ని పాలిస్తున్నారు అనుకోవచ్చు. సరే, కేంద్ర ప్రభుత్వమా అది బీజేపీ ప్రభుత్వమా అంటే ఈ 2024లో ముఖ్యంగా సాధించింది అంటే ఏం చెప్తారు? విద్య కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వ్యవసాయం పైన మీరు చేసిందంటే ఏం చెప్తారు? భద్రత కొంచెం పక్కన పెడదాం, మిగతా విషయాల్లో ఈ విషయాలు ముఖ్యంగా ఇవి అవసరం. మీ వాజ్పేయి గారు, మీ నాయకుడు చెప్పినట్టే ఇవి మనిషికి చాలా అవసరం. ఇవి ఉంటే మేము అసలు ఏ ముఖ్యమంత్రి మీదనో ఎమ్మెల్యే మీదనో పడాల్సినటువంటి అవసరం లేదనో కామన్ మ్యాన్గా నా అభిప్రాయం. మీరేం చెప్తారు? ఒకటి ఏం చేసిందంటే మొదటి బడ్జెట్ జూన్లోనే పెట్టేశారు కదా, బీజేపీ ప్రభుత్వం రాగానే బడ్జెట్ పెట్టినారు. బడ్జెట్లో చాలా అంశాలు కూడా మీరు దాన్ని మెయిన్ గా ఇది విద్య ఆరోగ్యానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది, సెక్యూరిటీ అంటే వచ్చే పక్కన పెడదాం, ముందు వ్యవసాయానికి సంబంధించి నేను వ్యవసాయానికి సంబంధించిన అంశం చెప్తాను మీకు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ రోజున ప్రపంచంలో ఒకప్పుడు మనం గోధుమలు బియ్యం దిగుమతి చేసుకున్న రాష్ట్రం నుంచి, దేశం నుంచి ఈ సంవత్సరం హైయెస్ట్ గోధుమలు ఎగుమతి చేసే మొదటి దేశం భారతదేశం అయింది. ఎక్కువగా పంజాబ్ లో పడుతుంది. దీనికి నిర్ణయాలు పంజాబే కదా, ఉత్తరప్రదేశ్ లో పడుతుంది. బెంగాల్ నెంబర్ 1 ఇప్పటికి కూడా, మళ్ళీ క్లారిటీగా ఉండండి, బెంగాల్ ఇస్ ద నెంబర్ 1 స్టేట్ అంటారు కదా. అదే నేను చెప్పి, పంజాబ్ లో ప్రభుత్వం కొనుగోలు పంజాబ్ లో వస్తుంది, కానీ ఉత్పత్తిలో బెంగాలే నెంబర్ 1 వడ్లు ఉత్పత్తి చేసే దాంట్లో. పంజాబ్ 2వ స్థానం 3వ స్థానం ఉంది, ఉత్తరప్రదేశ్ 4వ స్థానం, మనం ఇప్పటికీ 7వ స్థానమే, 7వ స్థానం 8వ స్థానం ఉన్నాం. మనం ఎప్పుడు మారలే, మన స్థానాలు ఎప్పుడు మారలే. కేసీఆర్ గారు చెప్పినటువంటి భాష తప్పది అని, మన సంఖ్య మన మెంబర్షిప్ మన ఇంతే ఉంది, ఉత్పత్తి పెరిగింది. ఉత్పత్తి దగ్గర దీంట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్ శ్రీనివాస్ గారు. అంటే ఎక్స్పోర్ట్ చేయడం కోసం పర్మిషన్ నిర్ణయం తీసుకుంటే రైతులకు ధర పెరుగుతుంది. అది గోధుమలు కావచ్చు, చక్కెర కావచ్చు, ఇంకోటి వస్తువులు కావచ్చు. ఇదొక పాయింట్ అంటే నేను చెప్పాలనుకుంది. దీంట్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎక్స్పోర్ట్ చేయాలంటే ఒక నిర్ణయం, ఎక్స్పోర్ట్ ఆపాలంటే ధరలు బాగా పెరిగినాయి అనుకోండి, ఎక్స్పోర్ట్ ఆపేస్తుంది. ఇది మీకు ఇంట్రెస్టింగ్. నితిన్ గడ్కరీ చక్కెర విషయంలో కూడా, చక్కెర మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 44 రూపాయలు, బీజేపీ గవర్నమెంట్ వచ్చి 34 రూపాయలకు పడిపోయింది. పడిపోగా నితిన్ గడ్కరీ చెరుకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వెంటనే 70 లక్షల టన్నుల చక్కెరను ఎగుమతి చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ధర 40 రూపాయలకు వచ్చేసింది, స్థిరీకరించబడింది. నెంబర్ 1. మీరు పెట్రోల్ రేటు మనం చెప్పుకుంటున్నాం కదా, పెట్రోల్ రేటు మనం ఎప్పుడు పెట్రోల్ ధర పెరిగింది అంటున్నారు కదా. ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా. గత 6 సంవత్సరాల నుంచి పెట్రోల్ ధర పెరగాలి, 5 సంవత్సరాల నుంచి అయితే, కరోనా తర్వాత అయితే పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. మోడీ గారు మన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇంట్రెస్టింగ్. అది తెలంగాణకు అప్లై అవుతుంది, దేశానికి మొత్తానికి కూడా అప్లై అవుతుంది. మోడీ గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజున 2.5 లక్షల రూపాయలు శానిటరీ డిటార్షన్ మనం అప్పు, బ్యాంకులు చూపించే అప్పు కాదు, పెట్రోల్ కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇవన్నీ కలిపి అనేక దేశాలకు అప్పు 2.5 లక్షల కోట్లు. మోడీ గారు బయట చెప్పొద్దు అన్నాడు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు అంటే, నువ్వు అప్పుల పాలైనవరా బాబు అంటే నీకు ఎవడు అప్పు ఏడిగా, నా అప్పు నాకు ఈరా బాబు ఎంబడబడతాడు, మాకు సాధారణంగా జరిగేది అదే. కాబట్టి అది చెప్పి దాన్ని ఆపి మోడీ గారు మనకు ప్రకటన కూడా చేశాడు. ఈ 2.5 లక్షల కోట్లు వడ్డీతో సహా తీర్చేసినాము,
మీకు గతంలో పెట్రోల్ ధర తగ్గినప్పుడు వచ్చిన లాభాన్ని మీకు ఇవ్వలేకపోయినందుకు క్షమించండి, బట్ అప్పు తీర్చినాం కదా అని చెప్పినాడు. అట్లా దేశంలో ధరలను స్థిరీకరించడంలో బీజేపీ ప్రభుత్వం సఫలమైంది. ఇప్పుడు దానికోసం ఇన్ఫ్లేషన్ చూడండి, 5-4 మధ్యలో ఉంటుంది, ట్యాక్సులు పెంచకుండానే 5-4 మధ్యలో ఉంటుంది తప్ప ఎక్కడ పెరుగుతలేదు ఇన్ఫ్లేషన్. అంటే ధరలు స్థిరీకరించారు. చాలా మంది ధరలు తగ్గి అంటారు. ధరలు తగ్గియొద్దు, ధరలు తగ్గిస్తాం బీజేపీ ఎప్పుడు చెప్పలేదు, ధరలు స్థిరీకరిస్తాం. అంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది. ధరలు స్థిరీకరించబడ్డప్పుడు జిఎస్టీ కూడా పెరుగుతుంది. మీకు ఇంట్రెస్టింగ్లీ హైయెస్ట్ జిఎస్టీ కలెక్ట్ అయిన నెల పోయిన జూన్ జూలైలో ఉండింది. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతూనే జిఎస్టీ పెరుగుతుంది. రైట్ సార్, నేను విద్య ఆరోగ్యం పైన తీసుకున్న స్టెప్స్ ఏంటి వ్యవసాయం ఓకే చెప్పారు. నిన్న కిషన్ రెడ్డి గారు చెప్పారు, నిన్న ఇంట్రెస్టింగ్. అదే మీకు విద్యా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అప్పుడు తీసిన అమలు జరుగుతుందా? అమలు రాష్ట్ర ప్రభుత్వం, అందుకోసం మీరు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత కూడా అమలు చేయడం. బట్ యూనివర్సిటీస్ మిగతా వాటి విషయంలో జరుగుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఇంకా ప్రోత్సహిస్తున్నాం, అది జరగాలని కోరుకుంటున్నాం. మెడికల్ విషయంలో కూడా మీకు ఇంట్రెస్టింగ్గా డిజిటల్ కార్డ్స్ కూడా వస్తున్నాయి. దేశం మొత్తం మీద కూడా మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 70 ఏళ్ళ పైబడ్డటువంటి వ్యక్తులకి ఆదాయానికి సంబంధం లేకుండా అందరికీ 5 లక్షల వరకు ఫ్రీ సరిపోకపోతే సీఎం మళ్ళీ రిలీఫ్ ఫండ్స్ ఉంటాయి, మళ్ళీ అన్ని ఉంటాయి. సీఎం అంటే అన్ని కుటుంబాలు సరిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్డు ఉన్న వారికి 10 లక్షల వరకు ఇస్తుంది. అందుకోసమనే ఈ దీంట్లో దేశం ఈ రాష్ట్రం చేస్తుంది, కానీ దేశం అంతా ముందడుగేది. రాజశేఖర రెడ్డి కాలంలో స్టార్ట్ హెల్త్ ఎడ్యుకేషన్ అసలు కంప్లీట్ గా ఫ్రీ చేస్తే వాజ్పేయి గారు అన్నట్టు ఏమైతే సార్ నేను ఇంకా తగ్గుతుంది, ఫ్రీ అవుతుంది మీకు. అయితే ఒక రోజు రాత్రి కాదు, మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకొని 4,000 పైచిలకు మెడికల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ దీంట్లో ఉన్నారు. అంటే అడ్మిషన్స్ డాక్టర్స్. రేపు పొద్దున ఇంకొక 3,000 మంది ఇప్పుడు ప్రైవేట్ సిస్టంలో కూడా డాక్టర్లు ఉన్నారు. 7,000 మంది డాక్టర్లు నెక్స్ట్ 5 ఏళ్లలో 10 సంవత్సరం బయటకు వస్తారు. 10 సంవత్సరం సపోజ్ అనుకోండి, నెక్స్ట్ 10 ఇయర్స్లో అంటే నెక్స్ట్ 5 ఇయర్స్లో బయటకు వస్తే 10 ఇయర్స్ మధ్య గ్యాప్. అంటే 5 ఏళ్లలో 35,000 మంది డాక్టర్స్ బయటకు వస్తారు. 35,000 డాక్టర్స్ పోటీ ఉంటుంది కదా. మీరు 100 రూపాయలు, మీరు 1000 రూపాయలు మీరు ఎవరు తక్కువకి ఇచ్చేసి వైద్యం చేయగలిగి మంచిగా చేయగలిగితే వాళ్ళకే అవకాశం నడుస్తుంది. రెండో పాయింట్, మందుల తయారీ విషయంలో కూడా మనకి పోటీ ఉంది. ఇప్పుడు అందుకోసం ప్రధానమంత్రి జన ఔషధి యోజన అనేటువంటి అందుకోసం వచ్చింది. మీరు కోటి చూడండి, ఈ మధ్యలో 20-80% వరకు ఎంఆర్పి మీద రిబేట్ అని రాస్తారు. ఎందుకు రాస్తున్నారు? నేను మందుల కంపెనీ నడిపించిన నాకు బాగా తెలిసిన విషయం. నేను చాలా ఒక 20 నడిపించిన మందుల వ్యాపారం చేసిన నేను. 20-80% మీరు రిబేట్ అని రాస్తారు. ఇప్పుడు మీరు ఇవ్వండి కోటిలో ఎన్ని ఎట్లా వచ్చినాయి ఎంఆర్పి మీద. బ్రాండెడ్ ఐటమ్స్ కూడా కాదు, ఇంకా బ్రాండెడ్ ఐటమ్స్ విషయంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. డాక్టర్స్ ఎవరు కూడా బ్రాండెడ్ ఐటమ్స్ రాయొద్దని. పారాస్టమాల్ అంటే పారాస్టమాల్ రాయండి, ఏ కంపెనీ నాణ్యతను బట్టి నేను కొనుక్కుంటా. అందుకోసం అప్పుడు రేట్లు మరింత తగ్గుతాయి, మందులు తగ్గే, డాక్టర్ కన్సల్టెన్సీ తగ్గే, ప్లస్ మీకు ఎక్విప్మెంట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ఇంపోర్ట్ చేసుకోవాలన్నా కొత్త వ్యవహారాన్ని ఇవన్నీ చేస్తే ప్రజల యొక్క ఖర్చు కూడా తగ్గుతుంది ఆటోమేటిక్ ఇండైరెక్ట్గా. దీనికి కొంత సమయం పడుతుంది, 2 ఏళ్ళ 3 ఏళ్ళ 4 ఏళ్ళ అంతే. నేను తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పిన దేశం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది. ఒక రాష్ట్రం మనకు అర్థం కావడం కోసం మన వ్యూవర్స్ తెలంగాణ తెలుగు చూస్తారు కాబట్టి చెప్పిన. బట్ ఇది తగ్గుతుంది. విద్యా విషయంలో కూడా అంతే ఉంటుంది. రాబోయే రోజులలో విద్య అనేటువంటిది, వైద్యం అనేటువంటిది అసలు ప్రజలకు విచ్చలవిడిగా. అందుకు ఇప్పటి ఇంజనీరింగ్ కాలేజ్ కూడా బంద్ అయిపోయినాయి శ్రీనివాస్ గారు, చాలా బంద్ అయిపోయినాయి. ఎందుకు బంద్ అయిపోయినాయి మీకు తెలుసు. కాబట్టి విద్య వైద్యం ఈ రెండు కూడా ప్రజలకు బాగా అందుబాటులోకి వస్తుంది. అందుకోసం నవోదయ పాఠశాల ఇచ్చాం కదా ఈ బడ్జెట్లో. ప్లస్ మీకు ఈ రెండు ఒకటైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా మన దేశం. ఇవన్నీ ఇవ్వాలంటే పరిశ్రమలు రావాలి, ఇవన్నీ ఇవ్వాలంటే ట్యాక్సులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలంటే ఉద్యోగ ఉపాధి కల్పన జరగాలి, ఇవన్నీ ఇవ్వాలంటే కూడా జరగాల్సిందే. అది ఎందుకంటే పన్నులు ట్యాక్స్ కడితేనే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతారు. ఈ పన్నులు ఈ పరిశ్రమలు రావాలి, వ్యాపారం. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇప్పుడు లేదని సార్, క్వాలిటీతో లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ జరగాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యార్థులు లేరు. క్వాలిటీ ఎడ్యుకేషన్ జరగాలంటే కూడా క్వాలిటీ టీచర్ కావాలి. క్వాలిటీ టీచర్ కావాలంటే కూడా క్వాలిటీ పేమెంట్ కావాలి. పాస్ అయ్యే వస్తున్నాడు కదా, 1,20,000 రూపాయలు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఒక్కొక్క విద్యార్థి ఖర్చు పెడతారు. అసలు ఇవన్నీ తీసేసి ముగ్గురికి ఫీజు కట్టవచ్చు అనిపిస్తుంది. ఉంది. అందుకోసం ఒక విద్యార్థికి ఎంత ఖర్చు అవుతుందని లెక్క వేస్తున్నారు. దీనికి పక్కడబందికి అమలు చేయాలి. అట్ ది సేమ్ టైం పన్నులు కావాలంటే కూడా మౌలిక రంగం అభివృద్ధి చెందాలి. మౌలిక రంగంలో రోడ్లు ఉన్నాయి, రైళ్లు ఉన్నాయి, కనెక్టివిటీ అంటాం కదా, రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ, టెలి కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఇవన్నిటి విషయంలో కూడా ప్రభుత్వం హైవేస్ విషయంలో కావచ్చు, హైవేస్ను కనెక్ట్ చేసేటువంటి రోడ్లు కూడా కేంద్ర ప్రభుత్వం వేస్తుంది.
కేంద్ర ప్రభుత్వం యొక్క హైవేస్ నేషనల్ హైవే అథారిటీ ఒకటైతే Yes. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క రోడ్స్ అండ్ బిల్డింగ్స్ యొక్క సపరేట్ డివిజన్ ఉంది. Yes, R&B. ఆ ఆర్ఎన్బి కూడా ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అక్కడ ఇక్కడ ఆఫీసర్ ఉన్నాడు, ఆయన కూడా చిన్న రోడ్లన్నీ టోల్ ట్యాక్సీ లేని రోడ్లన్నీ వాళ్ళు కూడా వేస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు, రెండు రకాలు కలిపి కూడా. కాబట్టి రోడ్ కనెక్టివిటీ నాట్ ఓన్లీ క్యాపిటల్ సిటీ టు క్యాపిటల్ సిటీ, ఏదో గ్రీన్ రోడ్స్ పెద్ద హైవేసే కాదు, చిన్న చిన్న డబుల్ రోడ్లు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి నాగార్ సాగర్ డబుల్ రోడ్ ఉంది, హైదరాబాద్ శ్రీశైలం వరకు పోయే దానిలో డబుల్ రోడ్ ఉంది. అన్ని రోడ్లు పెద్దగా 8 లైన్ల రోడ్ అవసరం లే, చిన్న రోడ్లు కూడా వేస్తారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం విపరీతంగా కాన్సన్ట్రేట్ చేస్తుంది. ఇవన్నీ అంటే మౌలికంగా వసతులు, రైల్వే స్టేషన్లు, లేకపోతే ఇప్పుడు చెల్లపల్లి రైల్వే స్టేషన్ మీరు పోయి చూస్తే ఆశ్చర్యపోతారు, 400 పైసలు కోట్లు, అది ఎప్పుడైనా ఇనాగరేషన్ రెడీగా ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ కూడా 750 కోట్లతో మీరు అది కూడా చూస్తే రాబోయే రోజులలో. అందుకోసం ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి మనీ పంపింగ్ అయినప్పుడు ఇంకొక విషయం చెప్తా, ఎంతైతే ఎకనామిక్స్ నాకు తెలిసి నేను ఎకనామిక్స్ కాదు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకి ఎంత ప్రభుత్వ సొమ్ము వస్తే అంత అంటే సంపద సృష్టించబడుతుంది, ప్రజల లోపల చేతుల్లో డబ్బు కూడా ఆడుతుంది, బిజినెస్ నడుస్తుంది, చేతుల్లో డబ్బు కూడా ఆడుతుంది, దాంతో కొనుగోలు శక్తి పెరుగుతుంది. రొటేషన్. ఒక మెట్రో వేసినామంటే మెట్రో అనే ఎల్ఎన్టీ కాదు కదా, ఆడ సిమెంట్, బ్రిక్స్, టిప్పరు, లేకపోతే లారీ లోడు, డ్రైవరు, దాని తర్వాత అక్కడ పనిచేసిన వ్యక్తులు, ఎలక్ట్రీషియన్, ఇవన్నీ కలిపితే 16,000 కోట్లు కదా. కాబట్టి అలా 14,000 15,000 కోట్లు మళ్ళీ సర్క్యులేషన్లోకి వస్తుంది, అప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది. కాబట్టి అన్ని సమగ్రంగా ఆలోచించినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను మనం స్వాగతించాలి. అయితే మరింత మార్పులు చేర్పులు జరగాలి. రాత్రి మనం మార్చినాం అనుకోండి అంత ఈజీ కాదు. ఇండియాలో రెవల్యూషన్స్ రావడం చాలా కష్టం, రిఫార్మ్స్ జరగాల. రిఫార్మ్స్ అనేది ఒక్కొక్క అడుగు ముందుకు పోతుంది. అన్ని రాత్రి చేస్తామంటే కావు కొన్ని. కాబట్టి మనం కొంత వేచి చూడాలి. కొంత కష్టం కూడా ఉంటుంది, బాధ కూడా ఉంటుంది, కొంత కష్టం ఉంటుంది, కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి. కరోనా వచ్చినప్పుడు మనందరం ఇబ్బందులు పడ్డాం, కేంద్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం కాదు, ఇబ్బందులు పడ్డాం, ఆక్సిజన్లకి ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ మన దగ్గర ఆక్సిజన్ ఎక్కడ ఇష్టం అంత ఆక్సిజన్ దొరుకుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. మీరు ఆశ్చర్యపోతారు, కేంద్ర ప్రభుత్వం ఒక వ్యాక్సిన్ తయారు అంటే అందరూ అనుకుంటారు అంటే వ్యాక్సిన్ తయారు మాకు ఎందుకు అంటారు. వ్యాక్సిన్ తయారు చేయాలంటే ముందు మెడిసిన్, సీసా, దాని మీద రబ్బరు, దాని మీద కార్కు, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం, దాన్ని వేయడానికి సిరింజ్తో పాటు నీడిలు, కాటన్, ఈ మొత్తం వ్యవస్థ ఎంత పెద్దది. సీసాలు తయారు చేసే కంపెనీ కరోనా వస్తుందని సీసాల కంపెనీ పెట్టుకొని కూర్చోడు కదా ఆయన. రబ్బర్ కార్కు తయారు చేసే వ్యక్తి, నీడిల్ తయారు చేసే కంపెనీ నీడల్ కరోనా వస్తుంది ఇన్ని కోట్ల వ్యాక్సిన్ ఇవ్వాలని తయారు చేసి పెట్టుకోడు కదా నీడలు. బట్ స్టిల్ మనం దాన్ని ఛాలెంజ్ తీసుకోగలం. అట్లా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, యుద్ధమే రావచ్చు, రేపు పొద్దున ఇంకోటి జరగవచ్చు, కరువే రావచ్చు, మీకు ఇంకా కరువులు మనది ఒక మాన్సూన్ దేశం ఇది, మనం ఊహించలేము. కరువే వచ్చింది అనుకోండి, కరువు వచ్చినా కూడా ప్రజల ఆహారానికి భద్రత ఉండాల్సిన పరిస్థితి. గిడ్డంగుల నిర్మాణం, మన ధాన్యం యొక్క సేకరణ ఇంకా పెరగాలి. అంటే మన ఒక సంవత్సర కాలానికి మన గిడ్డంగులను దాచిపెట్టుకోగలిగిన వ్యవస్థ పెరగాలి. పెట్రోల్ కూడా, పెట్రోల్ ప్రపంచంలో యుద్ధం రాగానే డాలర్ పెరిగిపోతుంది, పెట్రోల్ పెరిగిపోతుంది. కానీ మనం ఆడ పెంచినట్టు మనం పెంచినాం అనుకోండి, ఇక్కడ రాజకీయ అస్థిరత వస్తుంది. కాబట్టి మన అవసరం అయితే ఒక 6 నెలలకు ఏడాదికు అవసరమైన పెట్రోల్ స్టోర్ తీసుకే కెపాసిటీ మన దగ్గర రావాలా. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యవహారాల్లో బ్యాటరీస్ వ్యవస్థను కాస్త పెంచుకోవాలి. బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం చాలా ఆలోచిస్తుంది, చాలా పెంచుతుంది. అది రాత్రి కాదు, ఓం చూ మంత్రంతో కాదు, దాంట్లో ఆ ముందడుగు జరుగుతుంది, ఇంకా చాలా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.